వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. 2019 ఎన్నికల లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. నిరుపేదలు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పథకాలను రూపొందిస్తూ వాటిని పక్కాగా అమలు చేస్తోంది. ఓవైపు సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ప్రభుత్వం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. వీఆర్ఏ, పోలీస్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగుల జీతాలను పెంచేసిన చంద్రబాబు వారి మనసులను చొరగొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం 1500 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వ పథకాలకు ప్రత్యేకంగా ప్రశంసల్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు చేస్తూ ఉన్నారు. మనం వచ్చి 1500 రోజులు 16వ తారీఖు పూర్తి చేసుకుంటాం. అయితే ఎప్పటికప్పుడు ప్రజలకి రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి 1500 రోజుల్లో మనం ఏం చేయగలిగాం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది, చర్చ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మైల్లో ఉండే ప్రజలకి అవగాహన కలిగే విధంగా మనం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే అనేక విధాలుగా మనం ప్రయత్నాలు చేశాం. మనం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మీరు చూసినప్పుడు నాకు మొట్టమొదటిసారి స్ఫూర్తి హిందూపూర్లో నేను పాదయాత్ర స్టార్ట్ చేశాను. గుంతకల్కి వచ్చాం. అప్పటికే అనంతపూర్లో రైతాంగం పరిస్థితి చూశాం. అది చూసినప్పుడు ఏమవుతుందో తెలియదు, కానీ ఆ రోజు నేను అనౌన్స్ చేశాను, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం వస్తానే రైతు రుణమాఫీ చేస్తామని ఆ రోజు అనౌన్స్ చేసి ఆ హామీని నిలబెట్టుకున్న మొదటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని అన్ని ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఆర్బీఐ వీలు కాదన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి సాంప్రదాయం కాదన్నారు, బ్యాంకులు సహకరించమన్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు ఏం చేస్తారు నాకు. సంక్షేమం పేరుతో ముందుకి దూసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం మీద విమర్శల దాడి చేస్తున్నటువంటి విపక్షాల మాట నెగ్గుతుందా? ప్రజలు అంగీకరిస్తారా? అదే సందర్భంలో సంక్షేమం చేస్తున్నటువంటి తెలుగుదేశానికి మళ్ళీ పట్టం కట్టేందుకు ముందుకొస్తారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం అంతా విజయవాడ స్టూడియోలో ఉన్నారు సునీత, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, అలాగే షేక్ బాబు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి. మరి కాసేపట్లో మనతో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సునీత గారు ఏమంటారు? సంక్షేమ పథకాలతో ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నది నమ్మకమా, లేదంటే బాధ్యతగా చేస్తున్నారా? అంటే మేము అధికారంలో రావడం కోసం చేయట్లేదు సాయి గారు. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి కూడా పేద ప్రజలను ఆదుకోవాలి, ఏదైతే ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమాన్ని అందించాలనే దిశగానే మేము పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం, మనము రాష్ట్ర విభజన జరిగింది, ఎన్ని కష్టాల్లో ఉన్నామో, ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, ప్రతి పేదవారి కళ్ళల్లో వెలుగును చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఏంటంటే ఎలక్షన్స్ కోసమో లేకపోతే ఇప్పుడేదో ఎలక్షన్స్ ఉన్నాయి దానికోసమో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలి, అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా చూసాం, నేను కూడా అంగన్వాడీ జిల్లా కోఆర్డినేటర్ని. ఈరోజు పెద్ద ఎత్తున వీఆర్ఏలు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, హోంగార్డ్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో అట్టడుగు వర్గమైన హోంగార్డ్స్ కానివ్వండి, రెవెన్యూలో అట్టడుగు అయిన వీఆర్ఏలు కానివ్వండి, ఆశా వర్కర్లు గతంలో వాళ్ళకి 50 నుంచి 1000 రూపాయలు కూడా వచ్చేది కాదు. అలాగే ఈరోజు మన హోంగార్డ్స్కి 300 మాత్రమే ఉండేది. ఈరోజు అంగన్వాడీలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కూడా 1200 రూపాయలు కూడా పెరగల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత 2 దఫాలుగా వాళ్ళ శాలరీస్ పెంచి ఏదైతే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తూ
వారి యొక్క కళ్ళల్లో వెలుగు చూస్తున్నారో. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎప్పుడైనా ప్రభుత్వాలు పరిపాలించే వారికి పరిపాలనా దక్షతతో పాటు ఔదార్యం ఉండాలనే దానికి నిదర్శనం మా ముఖ్యమంత్రి గారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళందరూ గ్రామ స్థాయిలో కష్టపడి ప్రజలకి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడాలని చెప్పేసి ఈరోజు ప్రతి వర్గాన్ని ఆదరించి వారికి శాలరీస్ పెంచడం కానివ్వండి, ఇచ్చిన హామీలు కానివ్వండి, ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఈరోజు ప్రజలకు అవసరమో అవన్నీ కూడా అమలు చేసి ప్రజల్లోకి వెళ్తున్నాం. మాకు ఎలక్షన్స్ గురించి నో ప్రాబ్లం, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మా యొక్క మద్దతు, ప్రజలు మాకు మద్దతు పలుకుతారని నమ్మకం ఉంది. ప్రజల్లో మా యొక్క ఉనికిని మేము కాపాడుకుంటాం, నిరంతరం ప్రజల్లో ఉంటాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది ఏమీ అవసరం లేదండి. ఇది తెలుగుదేశం పార్టీ వెర్షన్ అయితే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఈ 1500 రోజుల పాలన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంకి వచ్చేటప్పటికి కూడా 10 సంవత్సరాల సమయం ఉంది, 4 సంవత్సరాలు అయింది. ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. హరిబాబు గారు అనేక మార్లు రైల్వే మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కలిశారు. ఇస్తాము అప్రాపరేట్ టైంలో అంటున్నారు. తెస్తామనే నమ్మకం మాకుంది. మాకున్నటువంటి హరిబాబు గారి నాయకత్వంలో మేము దాన్ని ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామనేటువంటి నమ్మకం మాకుంది. తీసుకొస్తాము, ఇవ్వమని ఎప్పుడు కేంద్రం చెప్పలేదు. రైట్, ఏమంటారు? ఒకవైపున అభివృద్ధితో దూసుకుపోతుంటే మరోవైపు మీరు విమర్శలు, లేదంటే డిఫెన్స్లో ఉండి ఇదిగో ఇది చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం లాంటి హామీలతో. చేస్తాం అనేది కాదు, చేసి చూపిస్తున్నాం. ఇక్కడ విభజన చట్టంలో ఇచ్చినటువంటి 5 ప్రముఖమైన విషయాల్లో 3 దాదాపుగా 98% ప్రక్రియ కంప్లీట్ చేసాం. ఒకటి పోలవరం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేము చేసామని చెప్తుందో, మేము కట్టుకుంటామని చెప్పించిన తర్వాత కేంద్రం మీరు కట్టుకోండి, మీకు కావాల్సినటువంటి నిధులు ఇస్తామని చెప్పని ఈ రోజు వరకు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడినటువంటి పద్ధతిలో ఏ రకంగా సహకరిస్తున్నామో, విద్యా సంస్థల విషయంలో కూడా ఎలాగైతే ఇచ్చామో అదేవిధంగా మూడో విషయంకి వచ్చేసరికి మనం ఈ రోజున నిరంతరంగా విద్యుత్ ఇవ్వటం కానీ, రోడ్లకు సంబంధించి 1,00,000 కోట్లు ఇవ్వటం కానీ, లేకపోతే ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా ప్రతి విషయంలో కూడా 7,42,000 ఇళ్ళు ఇవ్వటం కానీ, వీటిలన్నిటి కూడా విభజన చట్టంలో లేనటువంటి అనేక అంశాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటం కేంద్రం జరుగుతూ ఉంది. కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది. ప్రతి జిల్లాలో కూడా 7 నుంచి 8 ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానీ, రక్షణ సంఘ సంస్థలు కానీ, అభివృద్ధి సంబంధించిన కానీ అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంది ఈ రోజున. రెండోది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అభివృద్ధి రూపంలో చూపించేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, నా దగ్గర ఈ సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్ లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఆయన చూపించిన ప్రతి సంవత్సరం ఆయన 1,10,000 కోట్ల నుంచి 1,20,000 కోట్ల నుంచి 1,30,000 కోట్ల నుంచి మొన్న బడ్జెట్లో 1,90,000 కోట్లు చూపించారు ఆయన. ఈ 4 సంవత్సరాలు ఆయన చూపించిన బడ్జెట్ 5 నుంచి 6 లక్షల కోట్లు ఉంటే, ఆయన మాత్రం అసెంబ్లీ సాక్షిగా మాత్రం నేను 11 లక్షల కోట్లు నేను ఇక్కడ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేశానని చెప్పని, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 5 లక్షల కోట్ల నుంచి నేను 6 లక్షల కోట్లు నేను సంపాదించాను, ఎక్కడి నుంచి లేనటువంటి డబ్బు చూపించి, ఏదైతే ద్వంద్వ ప్రమాణాలతో కూడినటువంటి 2 నాలుగుల ధోరణితో ఒక పక్కన ప్రజలనేమో మీరు డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మీ ఇంట్లో పడిన పంట ఇవ్వండి అని చెప్పి ఒక పక్కన అడుగుతూ ఉన్నారు. ఒక పక్క జీడిపిలో మేము 10.5 వెళ్ళిపోయాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చూపించాం, అభివృద్ధి సూచిలో ముందున్నాం, మాకన్నా గుజరాత్ వెనకబడిపోయిందని ఒక పక్క చెప్తున్నారు. ఇక్కడేమో నన్ను ఆదుకోండి అని చెప్పని కింద రాష్ట్ర నుండి ప్రజల్ని మీరు విరాళాలు ఇస్తే ప్రభుత్వాన్ని అడుగుతాను ప్రజలను అడుగుతూ ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ప్రజల్ని అయోమయానికి గురి చేసే స్థితి ఏదైతే ఉందో, అది ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సిన విషయం. క్లియర్ గా బడ్జెట్ ఉంది. కేంద్రం పథకాల గురించిన చర్చ చేయట్లేదు మనం. ఇక్కడ బేసిక్గా ఎలక్షన్ వచ్చేటువంటిది 2019 ఎన్నికలు అనుకుందాం. ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి పని చేశారా చేయలేదా, ఇదే కదా క్రైటీరియా. ఇప్పుడు బాబు పిలుపునిస్తుంది కానీ, లోకేష్ పిలుపునిస్తుంది కానీ మా పని చూసి ఓటేయమని అడుగుతున్నారు. ఈ పని పరంగా చూస్తే ఈ పాయింట్స్ అన్నీ ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది, జీతాల పెంపు వరుసగా, రెండో పక్కన సంక్షేమం, రంజాన్ తోఫాలు, లేకపోతే సంక్రాంతి, ఇది ఇంకోటి పెళ్ళిళ్ళు, లేకపోతే ఇప్పుడు అన్న క్యాంటీన్లు, ఇట్లా ఇవన్నీ కంటిన్యూటీ, ఇవి రెండూ సైమల్టేనియస్గా నడుస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరగలేదని మీరు చెప్తే నమ్ముతారు? 4 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి హామీల్లో అంగుళం కూడా అమలు చేయనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున అన్న క్యాంటీన్ పెట్టి అన్నం పెడతానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారండి?
ఈ రోజున చూపించేటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో నిజాయితీగా నీతిబద్ధంగా ఉండాలా. శ్వేతపత్రం ఎలా ఇవ్వాలి అంటే అంటే అన్నం పెడుతున్నారంటారా పెట్టట్లేదంటారా? ఇవాళ మీకు పెడుతున్నటువంటి నమ్మకం లేదేమో, ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలకి ఈ రోజు మీకు మీరు నమ్మకం వేసే లేదేమో. ప్రజల్ని ప్రజలకు ఆశకి నమ్మకం నేను ఉందండి. కట్టుబాట్లతో ఎలా ప్రతి వచ్చేటువంటి పేదవాడు ముఖ్యమంత్రి కడుపు ఏదైతే నిండా అన్నారో అన్నం తినాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఎందుకు గుర్తొచ్చిందన్నాను అన్న క్యాంటీన్ తమిళనాడులో 600 హామీల్లో 5 తెలంగాణలో సంవత్సరాల ఉన్న, క్రితం ఇచ్చారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి ప్రవేశపెట్టింది. ఏమైపోయారండి ప్రతి అన్న పేదవాడు క్యాంటీన్ సంక్షేమంగా ఉండాలి, ప్రతి పేదవాడు కడుపు నిండా మీరు తినాలని. ఈ మీకు రోజు వరకు ఏమైపోయింది కనపడట్లేదండి, అంటున్నారు? మీకు కనపడట్లేదా అభివృద్ధి? ఇప్పుడు ప్రజలందరూ నిరుద్యోగ చాలా వృత్తి, హ్యాపీగా ఫీల్ మీ రైతు అవుతున్నారు. హామీ, మీ ప్రజలందరూ డోక్రా చాలా రద్దు, ఇలా మీరు ఒక్కటే ఇంటికో ఉద్యోగం, చేసుకోండి. నిన్న ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వదిలిపెట్టి 100 క్యాంటీన్లు ఈ ఓపెన్ రోజు చేశాము. వన్ బై వన్ మేము మాట్లాడండి. కాదంటలేదు, కానీ దీన్ని మీకు 2014 కనపడట్లేదు ఇచ్చినటువంటి అభివృద్ధి. హామీలో బీజేపీకి కనిపించట్లేదండి, ప్రజలందరికీ బాగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు, రైట్, రైట్. రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్తున్నారు. చేస్తారండి. మీకు కనపడట్లేదు. మీరు సొమ్ము రాజకీయ కేంద్రం నుంచి వస్తే ఆరోపణలు సోకు చేయాలి మీరు కదా. చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు చేస్తున్నట్టు కేంద్రం ఉంటుంది. ఇస్తుందో లేదో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ సహాయం చేస్తుందో, అవకాశం ఈరోజు మాది, ప్రజలు చాలా అవినీతి మీది. విఘ్నులు. ఇక్కడ ఒక్క నిమిషం, డబ్బు ఒక్క ఎక్కడి నుంచి నిమిషం. వస్తుంది? మీరు లేని ఒక్క డబ్బు నిమిషం ఎక్కడి వన్ బై వన్ నుంచి మాట్లాడుదురు వస్తాయి? కానీ వన్ బై వన్ లేదు. ఇక్కడ నేను అడిగేది ఇక్కడ ఆదాయం ఒక్క మాట, లేదు, ఒక్క మాట. ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రైట్. ఆదాయం లేదు, ఆ- మేము ఆ కట్టుబడితో అంశం- వచ్చాము, ఇక్కడ కష్టాల్లో ఉన్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పని దొంగ లెక్కలు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఇక్కడ ఒక్క ప్రజలకి కావాల్సింది నీతిబద్ధతమైనటువంటి పరిపాలన, నీతిబద్ధతమైనటువంటి వ్యవహారము. ఇది ఖచ్చితంగా చెప్పండి. మనం ఒక్క ఈ మాట. అన్న క్యాంటీన్ మేము వ్యతిరేకించట్లేదు, పేదలకు అన్నం పెట్టాలని వ్యతిరేకించే పరిస్థితి ఎక్కడా లేదు, అంతా చేయాల్సిందే. కానీ ఇది ఈ రోజు వరకు విస్మరించి ఈ రోజున మొదలు పెట్టడం నేను అడిగేది ఒక్క మాట. థాంక్స్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇంకేమన్నా భయపడి మీ టైం అయిపోయింది అక్కడ. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. టైం అయిపోయింది అక్కడ. మీరు 2019 తర్వాత మళ్ళీ ఉండే పరిస్థితి లేదు. మీరు తెలిసి కూడా అలా ఒక్క నిమిషం, మాట్లాడొద్దు. ఒక్క నిమిషం. నేను అడిగేది ఇక్కడ పెన్షన్లు, గృహాలు ఇట్లాంటి వాటిట్లో మీ పాత్ర ఉంది అనేది మీరు చెప్తూ ఉంటారు, అది పక్కన పెడదాం. మీ పాత్రతో సంబంధం లేకుండా ఇక్కడ జీతాల పెంపు అనేటువంటిది మీ పాత్రతో సంబంధం లేదు, ఇక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ బేసిస్ మీదనే చేస్తారు. అది ఉద్యోగులకు 41% ఫిట్మెంట్ పెంచినటువంటిది కావచ్చు, తర్వాత వాళ్ళకి బోత్ సైడ్స్ ఇవి ఖర్చులు ఇచ్చినటువంటి డిఏలు ఇవ్వడం కావచ్చు, తర్వాత ఇప్పుడు అంగన్వాడీలకు కావచ్చు, విఏఓలకి జీతాలు పెంచడం, హోంగార్డులకి జీతాలు పెంచడం, ఇట్లాంటివన్నీ. అంటే ఒకవైపున ఉద్యోగుల శాలరీస్ హైక్ చేసుకుంటూ రెండో పక్కన డెవలప్మెంట్ యాక్టివిటీ పరంగా ఇటు అన్న క్యాంటీన్లో లేకపోతే మొన్న ఇళ్లకు సంబంధించి అదనపు వసతులు ఇస్తామంటాము, ఇట్లాంటి సైమల్టేనియస్గా జరుగుతున్నప్పుడు ఏమీ జరగట్లేదు అని చెప్పేటువంటి మీ మాటని నమ్ముతారా? నేను చెప్పట్లేదండి. 4 సంవత్సరాల క్రితం ఉద్యోగస్తులకి పెంచినటువంటి జీతాలు, ఈ పిఆర్సీలు, ఈపీఎఫ్లు అందుకున్న ఈ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారేమో అడగండి. కావాలితే మీకు ఇవాళ కాలర్ పెడతారు కదా, ఉద్యోగస్తులు పెంచినటువంటి ఇంప్లిమెంట్ జరిగినా లేదా అడగండి. వాళ్ళ 4 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పేరు మీద చేసినటువంటిది ఈ రోజు ఇంప్లిమెంట్ జరిగిందో లేదో అడగండి. ఏ రోజుని నేను పెంచుతాను అని చెప్పిన పెంచిది మాటల మూటలే తప్ప, నీటి పొడగలు తప్ప దాంట్లో జరిగింది ఏమీ లేదు. రెండోది అభివృద్ధి కనపడట్లా. అసలు మీరు చేసింది ఉంటేగా కనపడటానికి. ప్రజలకు ఇవాళ తెలుసండి, మీకు ఇవాళ కనపట్లా. ప్రజలకు అందాల్సింది రాజకీయ ఆరోపణలు మీరు చేస్తే ఇచ్చింది ఎవరు కనుక అవసరం ఉంటే లేదు. మీరు మీ ఉనికిని ఇవాళ మీరు కాపాడుకోవడానికి మేడం ఒకటండి, సునీత బీజేపీ గారు మీరు ఒక పార్టీ. విషయం సార్, తెలుసుకోవాలి. మీరు ఒక్కటే నేను అడుగుతున్నా, బాజీ ప్రతి గారిని, కార్పొరేషన్కి మీకు చేతనైతే రేపు ఒక కౌన్సిలర్ గా గెలవండి, ఒక సర్పంచ్ అసలు గెలవండి. మేము లేకపోతే మీరు మీరు అసలు ఎన్నికల్లో అధికారమే పోటీ లేరు చేసి, ఇవాళ. అసలు మేము మా లేకపోతే మీరు ఓట్లు ఎక్కడ లేకపోతే ఉన్నారు? మీరు రేపు ఎక్కడ ఎలక్షన్లో ఉండేవాళ్ళు? మీరు గెలవండి. ఆ రోజు ఒక కాళ్ళు మేము పట్టుకున్న వాళ్ళు ఈ రోజు మా తల కాళ్ళు ఎత్తి మాట్లాడుతున్నారు. పట్టుకోవాల్సిన ఎవరి వల్ల ఎవరు మా- గెలిచారు అనే మా పదార్థం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దయా ప్రయోజనాల దాక్షిణాల వల్ల ఈ రోజున కోసం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ చూడండి. ఒక మాట. 2019 ఎన్నికలకు వెళ్ళండి, మీరు అలా గెలవండి, చూద్దాం. ఒక కౌన్సిలర్ అవ్వండి, ఒక సర్పంచ్ అవ్వండి, 2019 చూద్దాం. అవినీతికి ఇస్తారో, ఎన్నికల్లోకి ప్రజల వెళ్ళండి, ఓట్లు నీతికి ఇస్తారో తెలుసండి. తెలుస్తుంది. మీరు ఎన్ని రైట్, అవినీతి రైట్. పార్టీలను ఒక్క మాట. కూడగట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ రాష్ట్రాన్ని చేయలేవు. అప్పుల పాలు చేసి ఇప్పుడు ప్రజల రాష్ట్ర నెత్తి మీద ప్రజలందరూ కూడా వడ్డీలు చాలా మోది, సంతోషంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి లేదు, ఏ వర్గం మీరు కూడా మీ బాధపడట్లేదు. గ్రామాల్లో మీ ఏంటంటే తెలుగు మీ తమ్ముళ్ళు భారతీయ పచ్చ జనతా సొక్కాలు పార్టీకి బాధపడలేదు. మీ ఉనికిని మీరు మీరు సుఖపడుతున్నారు కాబట్టి కాపాడుకోవడానికి సరిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజా చూడలేక సమస్యలు మీ కళ్ళకు మీరు కనపడవు. కొన్ని అవినీతి పార్టీలతో ప్రజల చేతులు ఇబ్బందులు మీకు కలిపి కనపడవు. మీరు ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తే సరే, ఎవరు మీరు ఒక నమ్మే పావు గంట పరిస్థితిలో మాట్లాడుకోండి, మీరు ఏం లేరండి. కలుగుతుంది, నేను రైట్, ఊరుకుంటాను. ఒక్క నిమిషం. మీరు క్లియర్ చేయండి. నేను అనేది అది జనం నమ్ముతారని మీరు భావిస్తున్నారా అని అడుగుతున్నారు. ప్రజలకి కావాల్సింది నిజమైన అభివృద్ధి అండి. కళ్ళ ముందు క్లియర్ గా కనపడితే దేన్నైనా ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఉంటుంది. కట్టిన ఇళ్ళు ఇవన్నీ అభివృద్ధి అవుతుంది అంటారా కాదంటారా? 7,42,000 ఇళ్ళు ఇచ్చినటువంటి కేంద్రం మేము ఇచ్చామని చెప్తున్నాం. మనం ఇచ్చిన దాన్ని ఎన్టీఆర్ గృహం అని, చంద్రన్న గృహం అని ఈయన పేరు మీద ఇచ్చుకుంటున్నాడు, మంచిదే. ఏదో ఒకటి ప్రజలకి లబ్ధి జరగాల్సిన అవసరం ఉంది. కానీ మా లెక్కల ప్రకారం కట్టిన దానికి 42,000 కట్టింది అనేది మా లెక్క. 3 లక్షలు కట్టామనేది వీళ్ళు చూపించినటువంటి కాగితాల లెక్క.
ఏ గ్రాఫిక్స్లో ఉన్నటువంటి పూరిగుడిస్ ముందు ఉన్న బొమ్మలే తీసుకొచ్చి మళ్ళీ బిల్డింగ్ ముందు అదే బొమ్మలు పెట్టి అవే బ్యానర్లు వేపించి చూపించేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ప్రజలకి రేపు నిజం ఎవరు లబ్ధిదారులకి ఇదంతా జరుగుతూ ఉంటే ఇళ్ల రూపంలో వీళ్ళ తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంటి రూపంలో మొదటి విడతగా 15,000, తర్వాత 65,000 వీళ్ళు లంచాలుగా కావాల్సిన డబ్బులు తీసుకునే పరిస్థితి ఈ రోజున గ్రామాల్లో ఉంది. ఇళ్ల పేరు మీద అవినీతి విచ్చలవిడిగా వీళ్ళ నాయకులు గ్రామాల్లో డబ్బులు పొందడానికి పడిపడే స్కీమ్ కింద అయిపోయింది. మరుగుదొడ్లు మీరు డబ్బులు సంపాదించుకునే స్కీమ్ కింద మారిపోయింది. విద్యుత్ మీటర్లు మీరు డబ్బులు తీసుకునే స్కీమ్ అయింది. పెన్షన్లు అది కూడా మీకు డబ్బులు సంపాదించే స్కీమ్ అయిపోయింది. నీరు చెట్టు అది కూడా మీకు ఆదాయ వనరుగా మారిపోయింది. ఈ రోజున ఏ ప్రాంతంలో అయినా సరే అవినీతి లేకుండా మీరు ప్రజలకి సేవ చేశారా అని అడుగుతున్నాం మనం. రైట్ అవును చెప్పని. ఇప్పుడు మీరు అవగాహన లేకుండా మీరు ఏదో రాజకీయ విమర్శలు చేయాలని చేయటం కాదు బాజీ గారు. ఏదైనా పెన్షన్లో అవినీతి జరిగింది, ఇళ్లల్లో అవినీతి జరిగింది, లేకపోతే ఇంకొక దాంట్లో అవినీతి జరిగింది అన్నారు. ఎక్కడ జరిగింది చూపించండి, మీరు వచ్చి నిరూపించండి ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడ ఎంత. ఇప్పుడు మొన్న ఇల్లు ఓపెన్ చేశారు 3 లక్షల ఇల్లు. రండి మీరు గ్రామాల్లోకి వచ్చి చూడండి. జరిగినాయి లేని ఇది ఉన్నట్టు గ్రాఫిక్స్ చేసి చూపించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు, మా ముఖ్యమంత్రి గారికి లేదు, మాకు అవసరం లేదు. ఈరోజు చాలా సంతోషంగా ప్రతి పేదవాడు సొంత ఇంట్లో ఉండాలనే కళను నెరవేర్చాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మేము ఇళ్ల నిర్మాణం కానీ అలాగే పెన్షన్స్ కానీ ఏ స్కీమ్ తీసుకున్న చేయడం జరుగుతుంది. మీరేదో రాజకీయ ఆరోపణలు ఏమీ చేయలేదు, మోసపూరితమైన హామీలు ఇచ్చారు, మిమ్మల్ని నమ్మరు ప్రజలంటే మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి, ఒక పాయింట్ మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి మీరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్ప ఏది లేదు. ఒక్క మాట ఇక్కడ డెవలప్మెంట్ పరంగా నేను ఇందాకనే చెప్పాను పాయింట్స్ కూడా ఏమేమి గవర్నమెంట్ ఇచ్చింది అనేటువంటిది. అదే సందర్భంలో ఈ కరప్షన్కి సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే కనుక టెంపరీ ఉద్యోగులు పర్మనెంట్ లాంటి అంశాలు కావచ్చు, తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఇతర స్కీమ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ నేమ్స్ మార్చుకున్నారన్నటువంటిది, ఇట్లాంటి వాటి విషయంలో పబ్లిక్ పట్టించుకోరనుకుంటున్నారా? డెఫినెట్గా ఎందుకు పట్టించుకోవాల్సి, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామండి, రాష్ట్రానికి చేయాల్సినటువంటి అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు ఏం అవసరమో చేస్తున్నాం. ఇందులో ఎక్కడ కూడా అవినీతి చేసే తావు లేదు, ఇక్కడ ప్రజల్ని మోసం చేసే ఇది లేదు, ఏదో మేము స్కీముల ద్వారా స్కాములు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా క్లియర్ గా ఉన్నాం, చాలా క్లియర్ గా ఉన్నాం. మాకు అవసరం లేదు, మీ రాజకీయ పార్టీలకు మీకు అవసరం, అవి మాకు అవసరం లేదు. ఈరోజు ప్రజలు గ్రామాల్లోకి రండి, ఒకసారి మాతో రండి, గ్రామాల్లోకి రండి, ఏ రకంగా ఉన్నారో ప్రజలు, ఎంత విశ్వాసంతో బ్యాంకు దగ్గర రూపాయి అప్పు తీసుకోకుండా 4 ఏళ్లు పరిపాలించే ప్రధాని పక్కన ఉంటే రాగానే 1,26,000 కోట్ల అప్పు తెచ్చిన ముఖ్యమంత్రి మీ పక్కన ఉన్నాడు. కాకు నివేదిక ఎవరికి కావాలండి? మీరు చిన్న చిన్న స్కీములు తాయిలాలేస్తారేంటండి? ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలి, ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలి. మీరు బాగుపడటానికి చేస్తున్న స్కీమ్లు ఎవరు కావాలి? మీరు సంపాదించుకునే స్కీమ్లు ఎవరు కావాలంట? మీరు ప్రజల సొమ్ము సంపాదించుకోవడానికి కావాల్సింది ఎక్కడిచ్చారు? పరిశ్రమలు మీరు పెట్టుకునేదానికి అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ఇచ్చిన మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు చూడట్లేదా? అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పట్ల తీసుకున్నటువంటి సంస్కరణ వల్ల. ఒక్క నిమిషం ప్రస్తుతం మనతో హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ గారు. చెప్పండి, ఏమంటారు? అభివృద్ధి ఒకవైపున జరుగుతున్నప్పుడు ఇంకా చెయ్యడానికి వైసీపీకి ఏమీ లేదు అన్నటువంటిది చంద్రబాబుతో పాటుగా లోకేష్ చెప్తున్నటువంటి మాట. నమస్కారం అండి, అక్కడ ఉన్న అందరికీ నమస్తే. చెప్పండి సాయి గారు. ఇప్పటి వరకు మనం చూసిన వీళ్ళ వాదనలు బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వాళ్ళ మాటల్లోనే తెలుస్తూ ఉంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇటు టీడీపీ కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి, 4 సంవత్సరాలు అధికారికంగా ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్నారు. అనధికారికంగా ఇంకా వాళ్ళ మైత్రి బంధం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళేమో మీరు ఏం చేయలేదని ఇప్పుడు అంటారు. బీజేపీ వాళ్ళ మాటనే ముందు మీరు 4 సంవత్సరాలు మీరు మంత్రి పదవులు అనుభవించారా లేదా, దాంట్లో మీకు భాగం ఉందా లేదా అని ఒక్కసారి వాళ్ళే పరిశీలించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్ ది సేమ్ టైం టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము అన్ని చేసాం ఇన్ని చేసాం అనేసి. నేను ముఖ్యంగా టీడీపీ వాళ్ళని అలాగే
ఈ రాష్ట్రంలో బాగా అధికారాన్ని పంచుకున్నటువంటి బీజేపీ కానివ్వండి, ఈ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 600 హామీలు చిల్లర ఇచ్చారండి సాయి గారు. ఈ 600 హామీలు డిస్కస్ చేయాలంటే బహుశా తెలుగు సీరియల్ లాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మనం ముఖ్యంగా 5 సంతకాలు తీసుకుందాం. చంద్రబాబు గారు చేసిన తొట్టితో 5 సంతకాలు. ఒకటి రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలు కానివ్వండి, పదవీ విరమణ వయసు, పింఛన్లు, ఎన్టీఆర్ సృజల స్రవంతి. ఈ 5 భాగాలను తీసుకుందాం. వీళ్ళ గుండె మీద చెయ్యేసుకోమని చెప్పండి ఇరు పార్టీలని. ఈ 5 ఒక్కటన్నా పరిపూర్ణంగా చేయగలిగారా? ఈ రాష్ట్ర ప్రజలకి అధోగతి పాలవుతుంటే మీరు వాదనలు, మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని ఈ రోజు మీరు టీవీల ముందు కూర్చొని వాదనలు చేస్తున్నారు. కానీ ఈ రోజు ఒక సామాన్యుడు, ఒక పేదవాడి బతుకు చంద్రమైపోయిన పరిస్థితులు మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఉదాహరణకి నిజంగా మీరు అభివృద్ధి చేస్తుంటే ఇంతగా ఎగిరి పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఉండకుండా అలిగిమెలిగి ఉంటది అన్నట్టు మీకెందుకు? ఉదాహరణకి రీసెంట్ గా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, నాయి బ్రాహ్మణులు, అయ్యా మీరు మాకు ఇచ్చిన హామీలు లేని హామీలు కాదండి, మీరు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చంటే మీ తాట తీస్తాను, మీ తోక కత్తెరిస్తాను, మీ అంతు చూస్తాను. అంత తీవ్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నాహి బ్రాహ్మణులు అరవడం జరిగినది. అలానే ఆశా వర్కర్లు, మీకు ఇచ్చేది ఇదే ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడం జరగదు, ఏం చేస్తారో చేసుకోండి. అలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా బాగుపడతారు, వాళ్ళ సమస్యలు ఎలా తీరుస్తారనేది ఒక్కసారి మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోండి. 600 హామీలు ఇచ్చి వాటిని మోసగిచ్చి ఈ రోజు అవినీతికి లక్షల కోట్లకు పడగలెత్తింది మీరు కాదా? ఇందాక టీడీపీ నాయకురాలు గారు మాట్లాడుతున్నారు, మేము గృహాలు కట్టుకున్నామని. 4.5 సంవత్సరాల తర్వాత ఒక పేదవాడికి ఇల్లు గుర్తొచ్చింది. ఆ పేదవాడి ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ 13 జిల్లాలకు 25 లక్షలు కడితే వీళ్ళు 4.5 ఏళ్లలో వీళ్ళు చెప్తున్న అధికారికంగా 7 లక్షల ఇల్లు, కానీ అధికారికంగా దక్కింది కేవలం 1-2 లక్షలే. ఇంకోటి సాయి గారు ఒక్కటి చెప్తాను, ఇంత పేదవాళ్ళకి 4.5 సంవత్సరాల తర్వాత మీకు ఇల్లు కట్టడం గుర్తొచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా తన ఇంటిని నిర్దిష్ట కాలంలో 300 కోట్లు పెట్టి ప్రజల సొమ్ముతోటి, అవినీతి సొమ్ముతోటి తన గృహప్రవేశం 9 నెలల కాలంలో చేశారు. దానికి కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా ఆహ్వానం లేకుండా చేస్తున్నారు. సరే, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, మీరు ఎవరిని పిలుస్తారో ఎవరు పిలవరండి. మీ ఇంటిని మీరు ఇంత నిర్దిష్ట కాలంలో పూర్తి చేసుకున్న వ్యక్తులు ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మీరు ఎందుకు నిర్దిష్ట సమయంలో కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఒక నిరుద్యోగ భృతి కానివ్వండి, పేదవాళ్ళకి ఇల్లులు కానివ్వండి, ఈ రోజు గుర్తుకొచ్చాయా మీకు? అంటే డిసెంబర్లో ఎన్నికలు రాబోతున్నాయని ముందుగా తెలుసుకొని కొద్దో గొప్ప ఆశ చూపించి ఇవి చేస్తారు, ఇవి చేయకపోతే మళ్ళీ మన ప్రజలు దండిస్తారనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఈ రోజు వీళ్ళిద్దరూ ఒక్కరి తప్పు పడ్డానికి వీలేదు. టీడీపీది ప్రధాన భాగస్వామ్యం అయితే బీజేపీ కూడా అంతే పాపం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన మోసాలు మర్చిపోరండి. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చగానే చేస్తున్నారు చూసారా, వాటిని ఇంకా అసహించుకుంటారు. దయచేసి ఇప్పటికన్నా పారదర్శకంగా ఉండండి, లేదంటే మీకు ప్రజలు ఖచ్చితంగా 100కి 100 త్వరలోనే బుద్ధి చెబుతారని విన్నవించుకుంటున్నాం. వారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమంటే ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు కట్టిన హయాంలో ఇళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి, కనీసం అందులో దయ్యాలు కూడా కాపురాలు చేయవు. ఆ విధంగా కట్టారు మీరు ఇళ్ళు. మీరు ఇళ్ల నిర్మాణం చేశాము, ఆ టైంలో చేశామని మీరు చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ చేయలేదు అని చెప్తా ఉన్నారు. చూడండి, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో 1,00,000 రూపాయలు చేశారు, కర్ణాటకలో 1,00,000 చేశారు, రాజస్థాన్లో 50,000 చేశారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశారు. అలాగే డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫీ చేశారు. 87,612 కోట్లు రుణమాఫీ అని. ఆగండి మేడం, ఆగండి. రాజశేఖర రెడ్డి గారి ఇల్లు కట్టినలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారి బాబాయ్ చంద్రబాబు నాయుడుతో చెప్పారు, అయ్యా రాజశేఖర రెడ్డి గారి లాగా పాలన చెయ్యి. ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, ఇది ఆంధ్రజ్యోతిలో కథనం. రాజశేఖర రెడ్డి లాగా పాలన చెయ్యి చంద్రబాబు అని చెప్పారు. దయ్యాలు కాదు, చంద్రబాబు కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో. మేము ఎక్కడ
మీరు వినండి చెప్తున్నారా ఈరోజు? వినండి మీరు చెప్తున్నారా? చంద్రబాబు గారు ప్రజల్లోకి ఎంత రండి అవినీతి చెప్తారు. అయిపోయింది. ప్రజల్లోకి రండి ఒకసారి మీరు. ఎగరకండి, మీరేదో మీరు ఎగరద్దు, చాలా ఆవేశపడకండి. లోపల మాట్లాడుతూ మీ నాయకుడు ఫీల్డ్లోకి ఆవేశపడతాడు, మీరు ఫీల్డ్లోకి ఆవేశపడతారు. ఎంత నాణ్యమైన ఈ రోజు నీతి సమస్య కట్టించారో, చెప్పుకుందామంటే ఒక్క నిమిషం. బెదిరిస్తున్నారు మీరు. సంతోషంగా ఉండాలి. ఆశా ప్రతి వర్కర్లని, కుటుంబానికి నాయీ సంక్షేమ బ్రాహ్మణులని, పథకాన్ని ఇస్తున్నాం. రజకులని, మీరు మీ మత్స్యకారులని, ఛానల్లో, మీ పేపర్లో నాయీ ఎంఆర్ఓలని, బ్రాహ్మణులు తప్పుడు ప్రచారం ప్రభుత్వ చేసి తప్పుడు అధికారులని వాళ్ళని చూపించడం మీరు కాదు. నిజంగా అన్ని మీకు చేసి అలవాటే ఉంటే అవి. మీ మీరు ఒక్క నిమిషం, ఒక్క ఇంత నిమిషం. అవసరం లేదు. చూపించుకోవడం మీకు అలవాటే. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. అవసరం లేదు. సునీత గారు. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ రోజు ఆయన పాదయాత్ర బ్రహ్మాండంగా పడుతున్నారు. అది భయపడి కనీసం ఈ రోజు కన్నా రైట్, మీకు రైట్. ఒక్క నిమిషం. కొద్దిగా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పాప ప్రక్షాళన చేసుకుంటున్నారు మీరు. ఇంటర్వ్యూ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సునీత గారు, భయం లేదు. సునీత గారు, అవతల వాళ్ళు మాట్లాడాక మీరు మాట్లాడితే పబ్లిక్ అర్థమవుతుంది. ప్రతి దాంట్లో తెలుగుదేశం ట్రైనింగ్ ఇన్వాల్వ్ అది. అయ్యారు అనుకోండి, అవతల అవతల వాళ్ళు వాళ్ళకి అర్థం నాకు కాదు. అవసరం లేదు. ఒకటే ఆర్గ్యుమెంట్ ఒకటే గా చెప్పే అబద్ధాలు అలా కాదు, ఒక్క నిమిషం. మై- ఆర్గ్యుమెంట్ గా చేసుకునే కంటే కూడా ఒకటే- అర్థమయ్యేలా ఒకటే చెప్పుకుంటే ఎంత బాగా అర్థమవుతుంది. పోట్లాడితే అన్ని ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సాయి గారు ఒక్క నిమిషం. ఒకటి చెప్తాను. ఇప్పుడు టీడీపీ నాయకులు మాట్లాడుతూ 80 లక్షన్నర మేము మాఫీ చేశాం అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎలక్షన్ల ముందు చంద్రబాబు గారు బేషరతుగా రుణమాఫీ చేస్తాను అన్నారా అనలేదా? ఒక్క మాట అడగండి Right. మహిళా నాయకురాయలు Right, right. ఒక్క నిమిషం. అన్నారా లేదా? ఒక్క దాని నిమిషం. వాల్యూ ఎంత ఈ రోజున? 87,612 కోట్లు. Right. సంతకం పెట్టగానే 1,00,000 ఎందుకు అన్నారు మీరు? 1,00,000 అంటే 25,000 కోట్లు వస్తుంది. 25,000 కోట్లలో 11,000 కోట్లు ఎందుకు చేయగలగాలి? మీ అనుభవం ఏమైపోయింది? మీ సమర్థత ఏమైంది? మీ సోకాల్ 40 years ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది అనేది నేను స్ట్రైట్ రైట్, రైట్. ఒక్క నిమిషం. అడుగుతున్నాను. మీరు ఇది వస్తున్నాను. అది అని అనుకుంటా ఒక్క సమాధానం నిమిషం. చెప్పమనండి. రైట్, రైట్. ఒక్క నిమిషం అండి. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. వెంకట్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి. సార్ వీళ్ళు చెప్పండి, ఈ రోజులు బీజేపీకి టీడీపీ చేసిన అవినీతి గుర్తుకు రాలే. ఉమ్. ఈ రోజు కేంద్రం బాధించిందని ఇప్పుడు లేదంటున్నారు. ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈ పార్టీలు రెండు బోగస్ పార్టీలు సార్. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఇన్ని రోజులు అవినీతి చేసి దారుణంగా ప్రజలను మోసం చేసి ఇసుక మట్టి దోసుకుంటుంటే ఇన్ని రోజులు బీజేపీ కళ్ళు మూసుకుంటే రైట్. ఇటువంటి దారుణాలను చూపించలేకపోయా కొన్ని ఛానల్ కులగతి ఛానల్ ఉన్నాయి ఆంధ్రాలో సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. కుమార్ నెల్లూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. హలో, కుమార్ గారు చెప్పండి, నేరుగా ఫోన్లో మాట్లాడండి. అదే సార్ ఇప్పుడు మొత్తం చేశారు అంటున్నారు. అసలు ఏం చేసినారు సార్? నాకైతే అర్థం కావట్లేదు. అదే చెప్పారు కదా ఇప్పటిదాకా సునీత గారు. ఇప్పుడు చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడంటే లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఉమ్. ఆ పథకాలను ఇప్పుడు చేస్తున్నారు. అంటే రుణమాఫీ ఎప్పుడో చేసేసామంటున్నారు. ఆ రుణం మీరే చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు 24,000 కోట్లలో 13,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా. ఉమ్. అదే అంటే వాళ్ళే మీకు చెప్తున్నారు కదా. ఇవాళ మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా? ప్రభుత్వం అన్ని మీ దగ్గరికి పెన్షన్ 1,000 రూపాయలకి ఇస్తుంది, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే డబ్బులు ఇస్తుంది, మరుగుదొడ్లు కట్టించింది. అవి ఆ పార్టీ నాయకులకే ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి కుమార్ గారు. దుర్గారావు ద్వారపూడి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గారావు గారు చెప్పండి. లేదండి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఉమ్, వచ్చిన ఇల్లు తీసేస్తున్నారు, కార్యకర్తలకి దాన్ని ప్రజెంట్ ఇస్తున్నారు. ఈ ఏళ్ళ దారిపూడిలో సాధారణ కార్యకర్త 2 కోట్లకి బిల్డింగ్ కొంటారు. ఉమ్. అంటే మామూలు జనాలకు కూడా ఇస్తున్నారా లేదా? మామూలు జనాలకి ఏం లేదండి. తెలుగుదేశం కార్యకర్తలు తప్ప వీళ్ళు తెలుగుదేశం పంచుకోవడం తప్ప ఎవరికి ఏం లేదు. వచ్చిన వాళ్ళు తీసేశారు. రైట్. అంటే ఆల్రెడీ కలెక్టర్ గారు సంతకాల కథ అయిన వాళ్ళు ఇల్లు తీసేశారండి. దీంట్లో పెన్షన్లు ఇట్లాంటివి అందరికి అందుతున్నాయా? పెన్షన్లు అందుతున్నాయండి. ఈ ఏళ్ళ సామాన్యుడు 4 సంవత్సరాల క్రితం ఏమీ లేనివాడు ఈ ఏళ్ళ 4 కోట్లకి ఇల్లు కొంటా అంటున్నాడు. 2 ఎకరాల పొలం కొన్నాడు ఈ 2 సంవత్సరాల్లో, 4 సంవత్సరాలు. థ్యాంక్ యూ అండి దుర్గారావు గారు. విజయరాజు ఏలూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. విజయరాజు గారు చెప్పండి. విజయరాజు గారు. హలో, విజయరాజు గారు మీరు నేరుగా ఫోన్లో మాట్లాడండి, చెప్పండి. లైన్ లోనే ఉన్నానండి. మీరు నేరుగా ఫోన్లో మాట్లాడండి, టీవీలో వింటూ కాకుండా సూటిగా ఫోన్లో మాట్లాడండి. అదే సార్, టీడీపీ నాయకురాలు గారు మేము పెన్షన్లు ఇచ్చాము అన్ని ఇచ్చాము అంటున్నారు కదా. ఉమ్. అలాగే సార్, ఫోన్ లోనే మాట్లాడుతున్నానండి. మీరందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు ఆమె. అదేనండి, అసలు ఏమీ చేయలేదండి. మా పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఉమ్. మేము చంద్రబాబు గారికి ఓట్లు వేసినా కానీ మాకేమీ చేయలేదండి. రైట్, థ్యాంక్ యూ అండి విజయరాజు గారు. షేక్ హమీద్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హమీద్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే, చెప్పండి.
హలో చెప్పండి హమీద్ గారు. సార్, ఇప్పుడు 4 ఏళ్ల నుంచి ఏమి గుర్తు రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంటీన్లని డ్వాక్రా మహిళలు. హలో, చెప్పండి. 4 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకుండా ఇవాళ ఎన్టీఆర్ క్యాంటీన్ అని డ్వాక్రా మహిళలకు ఏదో అని చెప్తున్నారు. అయితే సార్, ఈ రుణమాఫీ అనేది 44,000 కోట్లు అంచనా వేసి 7,500 కోటి ఇచ్చి మొత్తం మాఫీ చేసామంటే ఎలాగా సార్? అది లెక్క. రైట్, థ్యాంక్ యూ అండి హమీద్ గారు. కామేశ్వరరావు ఏలూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కామేశ్వరరావు గారు చెప్పండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎంతవరకు దబాయించడం నేర్చారండి. ఇక మగవాళ్ళ కూడా ఇచ్చేసి ఆడవాళ్ళని పెట్టేసాడు జనాల మీదకి చంద్రబాబు. అంటే పార్టీలో నాయకులే కదా మాట్లాడేసేస్తున్నారు. అంటే డెవలప్మెంట్ జరిగిందా లేదా మీ ఏరియాలో? మీ ఏరియాలో డెవలప్మెంట్ జరిగిందా జరగలేదంటారా? ఏం డెవలప్మెంట్ అండి, వాళ్ళ డెవలప్మెంట్నే చేసుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి కామేశ్వరరావు గారు. మణికంఠ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మణికంఠ గారు చెప్పండి. రైట్, దాస్ గారు, ఒక పక్కన అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది, ప్రజలందరూ సంక్షేమంతో ఉన్నారన్నదేమో అధికార పార్టీ, సంక్షోభంలో ఉన్నారన్నదేమో ప్రతిపక్షం. ఏది జనం నమ్ముతారు? ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది ఎలక్షన్స్ ముందా లేకపోతే ఎలక్షన్స్ తర్వాత అనేది పక్కన పెట్టి ఈ ఎన్టీఆర్ క్యాంటీన్స్ అనేటువంటిది అది ఇవాళ ప్రతిపాదన కాదు. 4 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం అసలు కిందటిసారి బడ్జెట్లో కూడా ఒక 100 కోట్లు దానికి కేటాయించినట్టు చూసి వచ్చారు. అమ్మ క్యాంటీన్లని తమిళనాడులో చూసి వచ్చి ఒక 100 కోట్లు దానికి కేటాయించారు. అందుచేతే ఒక 55 రూపాయలు విలువ చేసే భోజనాన్ని 5 రూపాయలకి అందజేస్తున్నారు. సరే, ఇది 4 ఏళ్ల కిందటే చేయాలి కదా, 3 ఏళ్ల కిందట చేయొచ్చు కదా అంటే, సరే అప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికి కూడా రాష్ట్రం ఇక్కడ వాతావరణం బాగుంది, బిజినెస్ ఈజ్ నంబర్ 1 స్థాయిలో ఉంది. కానీ ఇంకా ఇవాళ కూడా లోటు బడ్జెట్లో ఉంది. చేత ఈసారి మిగులు బడ్జెట్ కదా, ఈ ట్రిప్ మిగులు బడ్జెట్. ఎప్పుడు మొన్నటి బడ్జెట్లో మిగులు బడ్జెట్. కానీ ఇంకా కోలుకోవాలి. ఇంకా కేంద్రం నుండి రావాల్సినవి అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటివి అసలు వాళ్ళేమో ఇచ్చామంటున్నారు, వీళ్ళేమో రాలేదంటున్నారు. ఇవన్నీ చూస్తే నా ఉద్దేశంలో మనం సామాన్య మానవుడికి అందుతుందా లేదా అని చూడడం మంచిదే. కానీ ఈ ఎలక్షన్ సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎలక్షన్ ముందు కొన్ని సాప్స్ అంటారు వీటిని, అవి ఇవ్వడం పరిపాటి ఏ ప్రభుత్వం దీనిలో ఉన్నా సరే. అయితే నా ఉద్దేశం ఈ ఎన్టీఆర్ క్యాంటీన్స్ మాత్రం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రపోజల్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో పెట్టారు. ఒకప్పుడు రైతు బజార్కి పేరు తెచ్చి పెట్టినట్టే ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంటీన్స్ పెట్టారు. కాబట్టి నా ఉద్దేశం ఇవాళ రాజకీయ కోణం నుంచి కాకుండా ప్రజల నాట్ ఓన్లీ అన్న క్యాంటీన్లు అనేది పబ్లిక్ అనేది, వీళ్ళేమో అన్ని పథకాలు జనానికి తీసుకెళ్ళామంటున్నారు, వాళ్ళేమో కార్యకర్తలకు మాత్రమే మా ప్రాంతాల్లో వచ్చినాయి అన్నది పబ్లిక్ చెప్పేటువంటి అది. దానిలో మరి నిజానిజాలు ఎంత, సత్యాసత్యాలు ఎంత అన్నది పర్యవేక్షించవలసినటువంటి అవసరం పార్టీకి ఉంది. పార్టీ వారు చూడాలి. రైట్, మరి కొన్ని పబ్లిక్ సమన్యాయం జరుగుతుంది. గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రఘురామయ్య గారు చెప్పండి. హలో, రఘురామయ్య గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచి నిర్ణయం సార్. హలో, చెప్పండి. మంచి నిర్ణయం. ఇప్పుడు ప్రకటన చేశాడు కానీ అది ఇప్పుడు అమలు చేయటం చాలా ఆనందదాయకమైంది. రైట్, మంచిగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి రఘురామయ్య గారు. శ్రీనివాస్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, శ్రీనివాస్ గారు, మీరు టీవీలో వింటూ కాకుండా నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు సార్. చెప్పండి. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. హలో, శ్రీనివాస్ గారు, మీరు టీవీలోనే కాకుండా నేరుగా ఫోన్లో మాట్లాడతారా? రైట్, సునీత గారు, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి. ఇక్కడ దాంట్లో వస్తున్నటువంటి ఒక లోపాన్ని కూడా ప్రస్తావిస్తోంది పబ్లిక్. అయితే
గ్రౌండ్ లెవెల్ సంక్షేమ పథకాలు కార్యకర్తల దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాయి కానీ మా దగ్గరికి వెళ్ళట్లేదు. ఇదివరకు మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసే ఆరోపణ, ఇప్పుడు అట్నుండి వస్తున్నటువంటి ఆరోపణ. దీనికి రెక్టిఫై చేసుకోవాలంటారా, అవసరం లేదంటారా? తప్పకుండా అండి. ఏదైతే మా ఉద్దేశం సంక్షేమ పథకాలు అనేవి ప్రతి పేదవాడికి అందాలని అనే ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా ఇందులో రాజకీయ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే బెనిఫిట్ అందాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే ఉండాలనే ఆలోచన అయితే కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కాలర్స్ మాట్లాడిన సోదరులందరూ కూడా చాలామంది మాట్లాడారు. ఏం చేశారు 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ అని చేస్తూ ఉన్నారని. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 4.5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుందంట. మనం రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం, విడిపోయాం. మనం ఇంట్లో నుంచి డివైడ్ అయ్యి ఒక ఫ్యామిలీ పెట్టుకున్నప్పుడే 1 by 1 ప్రయారిటీ ప్రకారం చేసుకుంటాం తప్ప ఎట్ ఏ టైం ఏవి కాదు. ఏదైతే ఉన్నాయో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తున్నాం తప్ప ఇందులో రాజకీయ కోణాలు లేకపోతే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ప్రజల్లోకి వెళ్ళాలి, మాకు ఓట్లు వేయాలని ఆలోచన లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని, ప్రతి సంక్షేమ పథకం పేదవాడికి అందించాలని, ఎన్నికల హామీల్లో మేము ఏమైతే చెప్పామో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంకా కొన్ని చూసినట్లయితే అసలు అందులో మేనిఫెస్టోలో పెట్టనివి కూడా మేము చేసాం. రంజాన్ తోఫా కానీ, అలాగే చంద్రన్న కానుక కానీ, అలాగే మన దీనికి రంజాన్ తోఫా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా క్రిస్మస్ ఇవన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇందులో కేవలం ఏంటంటే రాజకీయ ఉద్దేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే బెనిఫిట్ జరుగుతుంది ఇందులో ఉంటుందని కొంతమంది ఇచ్చారు. ఒక పాయింట్ అండి, గ్రౌండ్ లెవెల్ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతిసారి వచ్చేటువంటి ప్రధాన సమస్య అదే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత అద్భుతంగానే కనబడుతుంది. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే బెనిఫిషరీస్ ఎంపిక జన్మభూమి కమిటీలో లేదా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం అవి ఇప్పుడు నేను అనేది అది అవునా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకుంటే దానివల్ల పాజిటివ్నెస్ లేదు, అసలు ఏం జరగట్లేదు అనుకుంటే కనుక పబ్లిక్ ఏదన్నా వాళ్ళ ప్రజల్లో అటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు, ఏదన్నా లోపాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు తప్పకుండా మేమైతే ఏదో గత ప్రభుత్వాల్లాగా వారి యొక్క కార్యకర్తల కోసమో లేకపోతే చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు, ఇళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే మేము పారదర్శకంగా జరగాలి, ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకం అందాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. చిన్న చిన్న ఏమన్నా పొరపాట్లు ఉన్నా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రతి పేదవాళ్ళకి అందే విధంగా మా యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇందులో ఉద్దేశపూర్వకంగా చేసే ఇదైతే మేమేమి ఇవ్వకూడదని కాదు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకే లబ్ధి పొందాలి, తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే ఈ పథకాలనే ఆలోచన అయితే మాకు ఎప్పుడు లేదు. రైట్ మరొక 2 కాల్ చూద్దాం. మహేష్ డెట్రాయిట్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మహేష్ గారు చెప్పండి. మహేష్ గారు డిస్టర్బెన్స్ వస్తుందండి. మహేష్ గారు ఫోన్ సరి చేసుకుంటారు ఒకసారి. ఇప్పుడు చెప్పండి. అదే తెలుగుదేశం కార్యకర్తలకే వెళ్తుంది అంటున్నారు కదా. ఈవెన్ నేను కాంగ్రెస్ టైంలో ఇండియాలోనే ఉన్నాను, అప్పుడు కూడా అదే జరిగిందండి. ఏ పార్టీ తీసుకున్నా ఎక్కువ మంది వాళ్ళ కార్యకర్తలకు వెళ్తారు, కొంతవరకు వేరే వాళ్ళకి వెళ్తారు. ఇది కరెక్టేనా? అలా ఎక్కడి నుంచో జరుగుతున్నదే సార్. ఇర్రెలవెంట్ టాపిక్ ఒక పాయింట్ మీకు చెప్పాలండి. మీరు కార్పొరేట్ స్కూల్ మీద మంచి ఇక్కడ మనం దాని గురించి ఒక చిన్న పాయింట్ సార్. రైట్ ఒక్క నిమిషం అండి. అవి ఇక్కడ ప్రస్తావించదగిన అంశాలు కాదు కదా, వాటికి సంబంధించిన విడిగా దాంట్లోనే మీరు ప్రస్తావించవచ్చు. అదే ఏంటంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా సార్, అది కార్పొరేట్ స్కూల్లో చదివిన వాడికి తీసేయమని చెప్పండి. రైట్ అటువంటి ఏదైనా చేసి చాలా మంచిది సార్. అందుకండి రైట్ తప్పకుండా. థ్యాంక్ యూ అండి మహేష్ గారు. రాజు శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు సార్. కాకుంటే అవి ఏమవుతుందంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తలకు మాత్రమే అందుబడుతున్నాయి సార్. అందరికీ కూడా ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు. అందరికీ ఇస్తున్నారండి. నేను కూడా ఒక టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్తినే సార్. కాకుంటే వాళ్ళు చేసేది ఏమంటే వాళ్ళ వారికి మాత్రం వాళ్ళు చూసుకుంటున్నారు సార్. బయట ఉండే వాళ్ళు పార్టీలో కూడా వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అంటారా, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి సార్? వాళ్ళ అవసరం ఉండే వాళ్ళకి మాత్రమే. మా విలేజ్ లో బీసీ కార్పొరేషన్ లోన్స్ అవుతున్నాయి సార్. నేను ఒక వర్కర్ సార్. నేను ఒక దీనిలో పెట్టుకుంటే నాకైనా మరి నేను వెళ్ళే వర్కర్కైనా వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ లోకల్ లీడర్ వస్తే అవుతే లేకుంటే అవ్వదని చెప్పి అంటున్నారు. వాళ్ళకి మాత్రం ఏమి చేయకుండా వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మా ఊర్లో అయిన దానిలో లోన్ అయ్యాయి సార్, బీసీ కార్పొరేషన్ లోన్స్. వాళ్ళు ఏం చేశారు ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పండి సార్. రైట్ థ్యాంక్ యూ రాజు గారు. అమరేంద్ర విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అమరేంద్ర గారు చెప్పండి. సార్ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ
నమస్తే, చెప్పండి చెప్పండి. అందరికి నమస్తే సార్. సార్ ఒకటి సార్, ప్రతిదీ ఎలిగేషన్ చేయడం కన్నా కూడా ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నా అసలు ఏం చేశారు ఏంటి అనేది మాట్లాడుకోకుండా వాళ్ళు తినేశారు వీళ్ళు తినేశారు అనే టాపిక్ మాట్లాడుతున్నారు తప్ప అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది విశ్లేషణ చేయాలనే అంటే అధికార పార్టీకి కుదరట్లేదు, బీజేపీ కుదరట్లేదు, ఎవరికి మాట్లాడతారు. మేము తప్పు చేసామని అదా అంటారు, మీరు తినేశారు వీళ్ళు అంటారు. కాదు సార్, ఎవరికి వాళ్ళు చేశామని చెప్తారు, ఎదురోళ్ళు చేయలేదంటారు. అదే రాజకీయం కదా. దాంట్లో ఏది నిజం అనేది నమ్మాల్సింది మన ఎదురుగుండా జరిగే పరిస్థితులను బట్టి. మనకు తెలుసు కాబట్టి మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీ చేస్తారు సార్, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు. వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలు పబ్లిక్ కే చెప్పాలి. అది ఏం చేయాలనేది ప్రజలు చేస్తారు. థ్యాంక్ యూ అమరేంద్ర గారు. నాగరాజు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నాగరాజు గారు చెప్పండి. నమస్తే, చెప్పండి చెప్పండి నాగరాజు గారు. సార్ ఇది అన్నం క్యాంటీన్ అని పెట్టారు కదా సార్, ఇది పెడతాం చాలా మంచిదండి. దాని ఒక ఎలక్షన్ వరకు కాకుండా తర్వాత కూడా ఆపకుండా చేస్తే కొద్దిగా బాగుంటుందండి. అంటే గవర్నమెంట్ ని మీరు కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేస్తారు వాళ్ళు కూడా, అది కదా పాలసీ. గవర్నమెంట్ ని మీరు కంటిన్యూ చేస్తే నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది, అదే కదా పెట్టారంటారండి. అంటే ఎవరైనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ ఎలా చేస్తుంది? సరే ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా 10 పేదవాళ్ళకి పథకాలు అందాలని చెప్పారు కదా, కాపు లోన్ బీసీ లోన్ పెట్టారు కదా. అదేదో ఇప్పుడు బ్యాంకులకి లింక్ పెట్టుకోకుండా అదేదో డైరెక్ట్ 1 లక్ష రూపాయలు సబ్సిడీ అన్నారు కదా, డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదండి పేదవాళ్ళకి. ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తే మంచిది కదా. ఆ బ్యాంక్ వాళ్ళు సబ్సిడీ గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు ఇస్తుంది, రైట్, బ్యాంకు 1 లక్ష రూపాయలు ఇస్తుంది అని చెప్తారు. బ్యాంకులతో లింక్ లేకుండా డైరెక్ట్ మాకు ఇవ్వచ్చు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ నాగరాజు గారు. శ్రీనివాస్ గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఏమండి ఇప్పుడు అక్కడ కూర్చుంది కదా టీడీపీ. హలో సునీత గారు చెప్పండి. అదే ఇప్పుడు అంతా మా అన్ని చక్కగా ఉన్నాయని చెప్తుంది కదా. మాది గుంటూరు జిల్లా చేపురోలు మండలం సుద్దపల్లి గ్రామం అండి మాది. మా ఊర్లో 1000 మంది ఉపాధి పని వాళ్ళని ఒక చెరువులోకి చేశాడు ఆ ఎమ్మెల్యే గారు. వీటికి ఏందని అడిగి మేము పోతే మా మీద ఎస్సీ కేసులు పెట్టేశారు. ఒక్కట కూడా అమలు జరిగే పరిస్థితిగా లేదు. వాళ్ళు చెప్పే ఈ ప్రతి ఒక్కటి ఆడ కూర్చొని చెప్పడం కాదు, జనంలో గ్రామంలోనే అదే అడుగుతున్నారు, జనంలోకి వచ్చి చూడమని మిగతా పార్టీలు. మనం ఆడ కూర్చోవటం కాదు, మా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, ఏంది బాగుంది, రైట్, తప్పు అన్నోని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రాజశేఖర్ గారు ఏమంటారు? సాయి గారు, ఇందాక సునీత గారు చెప్పినట్టే ఒక కుటుంబం విడిపోతే విడతల వారీగా చేసుకుంటా ఉన్నారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. అయితే ఏ తండ్రి అయినా కూడా ఒక కుటుంబం విడిపోయినప్పుడు మన పిల్లల విద్య, వైద్యం, మిగతా కనీస అవసరాలు ఒక స్టేజ్ వైజ్ చూసుకుంటారండి. అది వదిలేసి తండ్రి తన జల్సాల కోసము స్పెషల్ ఫ్లైట్లలోనో లేకపోతే ఒక 3rd AC అనుకోండి, సామాన్యుడి సంగతి చెప్తున్నాను, 3rd ACలో వెళ్ళడము, ఒక ఓలో బస్సులో వెళ్ళడండి. నా సంతానానికి వాళ్ళ విద్య కావాల్సిన అవసరాలు ఏంటి, తను ఒక పస్తు ఉండైనా తన పిల్లలకి ఏం కావాలి అనేది ముందుగా చూస్తారు, విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి. కానీ ఇప్పుడు మీరు జరుగుతుంది మీకు తెలుసు, ఒక పక్కనేమో నాకు ఉంగరం లేదు వాచి లేదని చెప్తా ఉంటారు నాయకులు, ఇంకో పక్కనేమో అన్ని స్పెషల్ ఫ్లైట్లే. నేనేదైనా ఇందులో ఒక్కటన్నా తప్పు మాట్లాడితే ఒక్కటన్నా నిరూపించమని చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అయినా టెంట్ కింద పనిచేస్తున్న వ్యక్తి, ఒక వాచి ఉంగరం లేని వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లలో ఇటు హైదరాబాద్ కానివ్వండి, అటు ఢిల్లీ కానివ్వండి, చివరికి విదేశీ ప్రయాణం కానివ్వండి, ఇక్కడ రాష్ట్రం యొక్క సామాన్యుడి పేద ప్రజల ఆలోచన మానేసి ఇవన్నీ చేస్తాడా అనేది మనొక సూటి ప్రశ్న. రైట్. ఇక మూడోది, అన్నా క్యాంటీన్ విషయంలో సదుద్దేశం వాళ్ళ యొక్క ఉద్దేశం మంచిదైతే ఎవ్వరూ అభ్యంతరం చెప్పరండి. మీరు ఈ అన్నా క్యాంటీన్ ఒక్కొక్క దానికి సాయి గారు 36 లక్షలు వెచ్చించారండి. అంటే నాకు తెలిసి ఒక 500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది మహా అంటే 36 లక్షలు పెడితే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు తన జీవితాంతం ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉండొచ్చు. ఈరోజు హైదరాబాద్ లో కూడా, విజయవాడలో కూడా
కానీ ఒక అన్నా క్యాంటీన్ పెట్టిన 36 లక్షలు ఖర్చు పెట్టారంటే అంటే ఒక్క మాట రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు ఒక్క మాట ఒక్క మాట వినండి. మరి విలాసాలు దాని గురించి సునీత గారు ఆన్సర్ చేస్తారు. నేను అడిగేది ఏంటంటే ఇవాళ ఒక భోజనాలు రోడ్డు మీద నుంచి అందరినీ చేతులు కట్టుకుని నిలబని అడగరు కదా. కేవలం 100 క్యాంటీన్లు ప్రస్తుతం 100, 400, 500 పెడతామంటున్నారు. ఒక ఊర్లో అంతమంది ఒక 500 మంది 1000 మందికి భోజనాలు టిఫిన్లు పెట్టాలంటే రోడ్ల మీద అందరినీ లైన్లో నుంచోమని చెప్పరు కదా. ఆ మాత్రం చాలా తక్కువ ఖర్చే కదా. 38-40 లక్షల్లో కట్టియడం అంటే హోటళ్ళు కట్టాలంటే వాళ్ళకి కోట్ల రూపాయలు అవుతుంది. తక్కువ ఖర్చుతో కట్టినట్టే కదా. దాన్ని కూడా ఎందుకు విమర్శించాలి మీరు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవుతుంది అది. దయచేసి ఇక్కడ తప్పకుండా అండి సాయి గారు 36 లక్షలు పెట్టి, నేను అదే చెప్తున్నాను, విజయవాడ నగరంలో కానివ్వండి, హైదరాబాద్ నగరంలో ఎంతలో అవుతుందో చెప్పండి మీరు. ఓ 10,000, 50,000 అవుతుంది అవ్వదు కదా. ఒక 1000 మంది ఎట్ ఏ టైం భోజనం చేయాలంటే కనీసం ఆ మాత్రం ప్లేసు స్పేసు ఉండద్దంటారా? రోడ్ల మీద నించొని తింటారా? అదే చెప్తున్నానండి. మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రమాణంగా తీసుకుందాము. ఒక్క నిమిషం సునీత గారు, ఒక్క నిమిషం. ఇట్లా మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం, మనకి హక్కు ఉన్నటువంటి ఇంకో 5 ఏళ్ళు హక్కు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక క్యాంటీన్ 36,000తో కట్టారు. సరే మనకి కొత్తగా వచ్చింది విజయవాడలో ధరలు ఎక్కువ ఉంది అనుకున్నామండి. 36,000 మినీ బడ్డీల లాంటివి అట్లాంటి వాటిలలో టెంపరీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్లో ఉన్న చూడండి, అంత విశాలమైనటువంటి స్పేస్ ఒక క్యాంటీన్ లాగా. సాయి గారు ఒకటే ప్రశ్న, పేదవాడు ప్రశాంతంగా అన్నం పేదోడు నడి రోడ్డు మీద నుంచి తినాలా? పేదోడు నడి రోడ్డు మీద నుంచి తినాలా? కాస్త అలాగా రిలాక్స్డ్ గా కూర్చుని తినకూడదా? సార్ ఇక్కడ అన్నం లేని వాడికి అన్నం పెడుతున్నామా లేదా? నడి రోడ్డా లేకపోతే పక్కకా లేకపోతే ఒక సమయంగా కూర్చొని మనమని తినాలి. విమర్శలు కావాలి. ఇప్పుడు రాజకీయ విమర్శల కోసమే మాట్లాడుతుంటారు. పేదవాడి పేరుతో మీరు దోచుకుంటున్నారని సందేహం. క్యాంటీన్ అవసరం లేదు, దానిలో కూడా మీరు విమర్శలు ఎత్తుకుంటారు. ఈ రోజు 60 రూపాయలు భర్త చేసే ప్లేట్ మీల్స్ ని ఈ రోజు ప్రతి పేదవాడు చక్కగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే దానిలో కూడా మీరు సంతోషంగా ఉన్నారండి. మీరంటే సరిపోదండి. ఇప్పుడు ఇన్న కాలర్సే నిదర్శనం. అది ఒక్కరంటే ఒక్కరు, మీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకులు, కార్యకర్తలు, లోకేష్ బాబు గారు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేస్తూ ఒక కార్యక్రమం చేపట్టారంటే ఆ టెండర్లన్నీ మీ నాయకులకే వెళ్తా ఉన్నాయి. అది ఇక్కడ ప్రజలు ప్రశ్నించింది. ఎవరి డబ్బుతో పెడుతున్నారు? ఎవరి డబ్బులతో పెడుతున్నారు? అన్నా క్యాంటీన్ లో మీ డబ్బులు పెడుతున్నారా? మీ పార్టీ డబ్బులు పెడుతున్నారా? పేద ప్రజల డబ్బులు అవి, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు. ఎవరి పెట్టట్లా, ఒక సామాన్యుడు డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీరు. ఒక అన్నా క్యాంటీన్ 36 లక్షలు. అవినీతిలో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1 అనేది కేంద్ర సంస్థ మీ పేరు ఇచ్చింది. అది గుర్తు పెట్టుకోండి. ఒక్క కాలర్ అనే హ్యాపీగా ఉన్నాడండి. ఈ రోజు 5 కోట్ల ప్రజలు ఎన్నుకున్నందుకు సునీత గారు ఒక్క నిమిషం, మీరు టాపిక్ డైవర్ట్ అయ్యి మళ్ళీ చూసుకోండి. సునీత గారు మీ మనస్సాక్షి సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, నేను అడిగేది ఒక్క మాట అండి. ఒక్క నిమిషం నేను అడిగేది ఒక్క మాట. మీరు అన్నారు కదా ఇవాళ పేరు ఎట్లా చెప్పుకుంటారు, జనం సొమ్మే కదా అని. ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, రాజశేఖర రెడ్డికి పేరు తెచ్చిపెట్టినటువంటి పథకాలైనా ఆయన జేబులో నుంచి ఇంకొకరి జేబులో నుంచి కాదు కదా, అవి కూడా ప్రజల సొమ్మే కదా. ఎవరైతే పథకాన్ని తెస్తారో ఆ పథకం తెచ్చిన వాళ్ళకి ఆ క్రెడిట్ వెళ్తుంది, ఇచ్చే సొమ్ము మాత్రం జనాంది. కానీ ఆ పథకం తేవడం అట్లాగే ఇప్పుడు అన్న క్యాంటీన్కి సంబంధించిన క్రెడిట్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? దాన్ని కూడా విమర్శించాల్సిన పని. సాయి గారు ఒకటి సాయి గారు నేను మీకు చెప్తాను. చెప్పండి సార్, ఇక్కడ మేము మీకు క్రెడిట్ తీసుకోండి,
క్రెడిట్ తీసుకోండి, పేరు తీసుకోండి, మీ పేరుకి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. ఇక్కడ పేద ప్రజల డబ్బులు, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు మీరు పెట్టేసి అనవసరంగా వెచ్చిస్తున్నారన్నది మా ప్రశ్న. పేదవాడి కడుపు నిండితే మొట్టమొదటిగా సంతృప్తి పడేది ప్రధాన ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ. రాజ్యాంగబద్ధంగా మేము ప్రజల కోసం పోరాడుతున్నాము, అందుకని మా ప్రధాన ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఆ ప్రతిపక్షం చెప్పే మాటలు మీరు వినాలని మేము చెప్తా ఉన్నాము. మీరు చెప్పి చెప్పకముందు ఎదురుదాడి చేసి మీరు మీలాగా అంటే మీకు ఏ సమాధానం చెప్తాం? మళ్ళీ మీరు వేరే వైపు కూడా మీరు కూడా మళ్ళీ తీసుకెళ్ళదు. మనం దీని వరకు కన్ఫైన్ అవుదాం. సంతృప్తి తప్పకుండా దాన్ని కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ 2 పదాలు భవిష్యత్తులో అధికారాన్ని మళ్ళీ కొనసాగిస్తాయన్న తెలుగుదేశం పార్టీ నమ్మకం. అలాంటిదేమీ జరగట్లేదన్నది ప్రతిపక్షం ఆరోపణ. ఇక్కడ జరిగిన వాటిని అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే చేసిన దాన్ని ప్రశంసించడం, చెయ్యని దాన్ని ఎత్తి చూపెట్టడం, అభిశంసించడం, లోపాలను ఎత్తి చూపెట్టడం. ఇలాంటి రాజకీయం ఇష్టమా, లేదంటే బురద చల్లుడు రాజకీయం ఇష్టమా? బురద చల్లుడు రాజకీయం ఎప్పుడూ కరెక్ట్ కాదండి, అది తాత్కాలికం. అది ఈరోజు మనం అర్థం విమర్శలు చేస్తే రేపు నిజం కనబడిన తర్వాత ఈ విమర్శల తాలూకా ప్రభావం ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ మీద, రాజకీయ నాయకుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది నిజం లేట్ అవుతుంది కానీ అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈరోజు అబద్ధాలతో మనం ప్రజల్ని మాయ చేయలేము, మభ్యపెట్టలేము. ఇది నిజమని ప్రజలు కనుక నమ్మిన రోజున దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. గతంలో పరిపాలించినటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సేవలు ఈ రోజును గుర్తించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేను పేర్లు చెప్పను అది. కానీ ఈరోజు చేస్తున్నటువంటివి మనం ముందు ఇవి చేస్తామని చెప్పి ప్రజల మధ్యలోకి వెళ్ళాం. మేము ఇది ఇస్తామని చెప్పాను. ఇవాళ కేంద్రం నుంచి మీకు ఇది ఇచ్చి ఆదుకుంటామని చెప్పన్నాం, రాష్ట్రం నుంచి మీకు ఇది ఇచ్చి ఆదుకుంటామని చెప్పన్నాం. ఒకే వీళ్ళు ఖచ్చితంగా చేస్తారని చెప్పని ఇద్దరిని కలిపి పంపించారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రజలను ఆశీర్వదించమని చెప్పని. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నేను పెద్దన్నగా, మీ పెద్ద కుటుంబ సభ్యుడిగా, మీ పెద్ద కొడుకుగా మీకు ఉంటానని చెప్పని బంగారాలు తేవద్దని ఎందుకు ఉంచారో ఆ బంగారాలు అట్లా ఎందుకు ఉండిపోయినాయో, రైతు రుణాలు ఎందుకు తెచ్చలేకపోయారో అది అయిపోయింది. తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, 4 ఏళ్ల తర్వాత ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, కంటి చూపుతో చూడటానికి కూడా ఉద్యోగం లేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఏర్పడింది. ఈ అన్నీ కూడా జరగాలి అని కోరుకున్నాం మనం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక జన్మభూమి కమిటీ ఏదైతే ఉందో, ఈ జన్మభూమి కమిటీ వల్ల హెరాస్మెంట్ గురైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఏది అభివృద్ధి జరిగింది, ఏది జరగలేదనేది. కేంద్రం నుంచి ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా నిన్న నిజాయితీకి, పెద్దరికానికి ఒక పద్ధతి ఉంటుందంటానికి అర్థం మీకు చెప్తాను. నితిన్ గడ్కరీ గారు నిన్న కేంద్రం నుంచి వచ్చారు. పనులు బాగా జరుగుతున్నాయి, తొలి డిపిఆర్ బాగుంది, మీరు ఇచ్చినటువంటి దానికి, మేము ఆలోచించిన దానికి, మొదటి ఇచ్చిన దానికి ఇప్పుడు దానికి సంబంధం లేదు, మీరు జాగ్రత్తగా వచ్చి కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి అని ఒక పెద్దరికంగా చెప్పారు. వీళ్ళు మేము చేశాను దానికి కేంద్రం మాకు సహకరిస్తుంది, మాకు ఇలా ఇచ్చింది, కేంద్రం మా ఎంట ఉంది, మేము ఇది నిర్మాణం చేస్తాను ఒక్క మాట అని ఉంటే తన పెద్దరికం కనపడేది. నేను చేశానని వాళ్ళు చేసిన దాన్ని నేను చేశానని చెప్పని నువ్వు చేయాల్సిన దాన్ని వదిలిపెట్టి అదేమో జనానికి సంబంధం లేకుండా ప్రతిపక్ష నాయకుడి మీద పడో, ఇంకోళ్ళ మీద పడో, లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళందరికీ మీరందరూ ఒకటే అని చెప్పి మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనిస్తారు. రైట్ సునీత గారు, ఇప్పుడు నేను చేశానంటే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది మీరు బాజీ గారు మీరు చూడాలి. జాతీయ ప్రాజెక్టులు ఏదైనా ఇంత త్వరితగతిన ఇప్పుడు ఈరోజు 56% పూర్తయిందంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు తెలుగు ప్రజల జీవనాడి. దాన్ని పూర్తి చేయాలని ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు దాని గురించి దాని మీద ఇప్పుడు మేమేదన్నా పోలవరం దానికి ఆటంకాలు పెట్టినా ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి. మీరెందుకు ఇప్పుడు మేమేదో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ సిడబ్ల్యూసి కానీ నిర్ణయిస్తేనే అక్కడ అంచనాలు పెరగడం కానీ డిపిఆర్లు కానీ ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల హయాంలోనే జరుగుతుంది తప్ప ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏదో కుట్ర చేసి దాన్ని ఏదో దాంట్లో స్కాములు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుకి కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, చేయాల్సింది ఏదో చెప్తా ఉన్నాను తప్ప మాకెక్కడా సహాయం చేయలేదని కానీ లేకపోతే పూర్తిగా ఏం చేయలేదని మేము ఎక్కడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక్క రూపాయి ఇచ్చినంత వరకు చెప్పాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 9,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు ఇచ్చిన దానికి ఏం సంబంధం లేదు. సాయి గారు, రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ ఈ రోజు
ఇచ్చిన హామీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏమి చేశారండి? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చారా? రైల్వే జోన్ ఇచ్చారా? ఇవన్నీ మరి ఇవ్వలేదని ఇచ్చారని చెప్తారు, ఇచ్చారని చెప్తారు, ఇవ్వలేదని చెప్తారు. సాయి గారు, ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను, విశ్లేషించదలుచుకున్నాను. ఒకటి, ఎన్టీఆర్ క్యాంటీన్స్ అనేటువంటివి చాలా మంచి పథకం, అందులో ఏమీ అనుమానం లేదు. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అవి కంటిన్యూ అయ్యేటట్లుగా చూడాలి. ఒక మంచి పని ఏం చేశారంటే దాన్ని అక్షయ పాత్ర వారికి ఇచ్చారు కాబట్టి వారు చాలా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, పోషకాహారాన్ని సరఫరా చేస్తారు. ఎవరో కాంట్రాక్టర్స్కి ఇవ్వకుండా ఒక మంచి సంస్థకు ఇచ్చారు, అక్షయ పాత్రకి ఇచ్చారు. అది చాలా మంచి విషయం. అది తర్వాత ఈ అన్నా క్యాంటీన్స్ అనేటువంటిది పేదవారి కోసం. అక్కడ ఇందాక చూస్తే అంటే ఇనాగరేషన్లో కాబట్టి అందరూ తింటున్నారేమో, చాలా మంచిదే. ఎందుకంటే మనకి దురదృష్టవశాత్తు ఏమిటంటే రేషన్ కార్డు పేదవాడి కోసం అంటే ఎక్కువ ధనవంతుల చేతిలో ఉంటాయి అవి. అలాగే వైట్ కార్డులు ధనవంతుల చేతుల్లో ఉన్నాయి. కార్లు ఉన్న వాళ్ళ అందరి దగ్గర వైట్ కార్డులు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉంటాయి. అక్కడ కొద్దిగా ఇటు ఎగ్జిక్యూటివ్ కానీ, అధికార యంత్రాంగం కానీ, రాజకీయ యంత్రాంగం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ కూడా వెళ్ళి ఇంకా ధనికులందరూ అక్కడ భోజనం చేసేస్తే రాష్ట్రం మీద ఇంకా ఎక్కువ భారం పడుతుంది. అక్కడ కనీసం ఏదో ఒక ఐడెంటిఫికేషన్, ఒక కార్డు లాంటిది, ఇదిగో ఈ కార్డు ఉన్న వారికి వైట్ రేషన్ కార్డు అంటే ఇప్పుడు మళ్ళీ అందరూ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు, ఏదో ఒక కార్డు, ఐడెంటిటీ కార్డు. అందరికీ ఆధార్ కార్డులు ఏవో ఉన్నాయి కదా, ఆ కార్డు మీద ఏదన్నా బిలో పావర్టీ లైన్ అది రాయడు, ఏదో రేషన్ కార్డే పట్టుకెళ్ళాలి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఏదో కాకులను కొట్టి గద్దలను వేసినట్లుగా ప్రజల డబ్బు. అదే ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు, దొంగ పెన్షన్లు ఇచ్చారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారు 60 రూపాయల విలువ చేసేటువంటి ఆహారాన్ని. అంటే ఈ 55 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల దగ్గర నుంచి, ప్రజల డబ్బు ఇది. ఈ ప్రజల డబ్బు అంటే ఇందులో పేదవాడి డబ్బు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ చెల్లించేది పేదవాడే. రైట్, ఓకే. డైరెక్ట్ ట్యాక్సెస్ చెల్లించేవారు ధనవంతులైతే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చెల్లించేవారు. ఎందుకంటే బీడీ దగ్గర నుంచి, వాడు తాగే బీడీ దగ్గర నుంచి, సరే సారా మీద ఇంకా ఎక్కువ పడుతుంది అనుకోండి, ఎక్కువ అక్కడి నుంచే వస్తున్నాయి మనకి ఆదాయం. పేదవాడి దగ్గర నుంచి రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం మళ్ళీ తీసుకెళ్ళి చక్కగా స్టార్ హోటల్లో టిఫిన్ చేయవలసిన వాళ్ళు వెళ్ళి అన్న క్యాంటీన్లో బాగుంది, రుచిగా ఉంది, అక్షయ పాత్ర వాళ్ళు పెడుతున్నారు కాబట్టి రుచిగా ఉంటుంది. మిడిల్ క్లాస్ కోసం సెపరేట్ హోటల్ ఇక్కడ ఏం లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో విషయం సాయి గారు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో కానీ సదవగాహన లేకపోతే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది. శత్రువులుగా ముందుకు వెళితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు కుంటుపడతాయి. ఇక్కడ చేయవలసింది ఏమిటంటే టీడీపీ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఇదిగో మీరు 10 రూపాయలు ఇచ్చారు, ఇంకా మీ దగ్గర 90 రూపాయలు రావాలి. ఆ ఇచ్చారు అన్నమాట కేంద్రాన్ని సంతృప్తిపరుస్తుంది. ఇదిగో ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇంత మొత్తం 55,000 కోట్లు, 56,000 కోట్లకి మీరు ఇవాళ వరకు దానికి 20,000 కోట్లు ఇచ్చారు, ఇంకా 36,000 కోట్లు రావాల్సి ఉంది. ఫలానా ఈ ప్రాజెక్టుకి ఇంత ఇచ్చారు, ఇంకా రావాల్సి ఉంది. కొన్ని ప్రాజెక్టులు ఇంకా ప్రారంభించలేదు, ప్రారంభించవలసింది అనేటువంటి వాతావరణంలో కానీ నాయకులు కింద నుంచి పై వరకు నాయకులందరూ మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. రైట్, పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. రవి గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రవి గారు చెప్పండి. హలో సార్. రవి గారు చెప్పండి. మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. మేడం గారు అన్నారు కదండి అందరూ సంతృప్తిగా ఉన్నారు అని. అది ఎవరున్నారండి సంతృప్తిగా? అందరూ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు సంతృప్తిగా ఉన్నారు కానీ మీకు ఏమి ప్రాబ్లం ఉంది? మా నియోజకవర్గంలో అయితే పేదోళ్ళకి ఒక్కళ్ళకి కూడా రాలేదండి. వచ్చిన వాటిని కూడా క్యాన్సిల్ చేసి ఆ జన్మభూమి కమిటీలు ఉన్నాయి కదండి, అక్కడ వచ్చిందండి మెయిన్ ప్రాబ్లం. వాళ్ళే మొత్తం వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఎవరికి రావాలి ఎవరికి రాకూడదని. మెయిన్ ప్రాబ్లం ఎవరికి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు కానీ
పలానా పేదోడు ఉన్నాడు, వాడు పైకి రాలేడు, కట్టుకోలేడు అన్నోడికి ఎవ్వరికి ఇవ్వలేదండి ఆ నియోజకవర్గంలో గానీ. అది కాకుండా ఇంకా పన్నులు వసూలు చేస్తున్నారండి. ఎమ్మెల్యే ట్యాక్స్ ఉందండి, కొత్తగా ఎమ్మెల్యే ట్యాక్స్ వచ్చిందండి మా నియోజకవర్గంలో. ప్రతి వాడు దగ్గర నుంచి ఎవరంటే తోలుకునే రిక్షా దగ్గర నుంచి మొత్తం రిక్షారండి. ఒక్క షాప్ దగ్గర నుంచి రోజు. రవి గారు మీది ఏ నియోజకవర్గం? గురజాల అండి, గురజాల నియోజకవర్గం. ఓకే, ఏంటి ఎమ్మెల్యే తరపున ఏం వసూలు చేస్తారు అక్కడ? ఎమ్మెల్యే ట్యాక్స్ అండి, ఎమ్మెల్యే ట్యాక్స్ అండి. ఎవరు వసూలు చేస్తారు? అది ఎవరు వసూలు చేస్తారంటే ఎమ్మెల్యే తరపు వాళ్ళు వసూలు చేసుకుంటారండి. అంటే రౌడీ మామూళ్ళ టైప్ అంటారా మీరు అనేది? అంతే అండి. అంతవరకు మేము ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదండి. అంతకుముందు ఈ 2014 తర్వాత చూడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి గారు. సుధా విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుధా గారు చెప్పండి. సుధా గారు రైట్, ఏమంటారు? అలాంటి సమస్యలు ఎక్కువ మంది చెప్పేటువంటి సమస్య అదే, అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడం. అంటే సరే ఎమ్మెల్యేది ఏంటి అనేది ఎమ్మెల్యే చెప్పాలి, మీరు ఇక్కడి నుంచి చెప్పినా కూడా దాంట్లో ఏమి అర్థం కాదు. కానీ ఏంటంటే కొన్ని అపోహలు మరి కొన్ని చోట్ల ఉండొచ్చేవి, కానీ 99% ప్రతి చోట మేమైతే సాటిస్ఫైగా ఉన్నారు. అందరికీ కూడా అందించాలనే మా ప్రయత్నం కూడా. ఏదో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే చెయ్యాలి అనే ఉద్దేశం అయితే మాది కాదు. జన్మభూమి కమిటీ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు దాన్ని? అందులో ఎవరు ఉంటున్నారు సభ్యులు? పార్టీ వారే ఉంటారా? జన్మభూమి కమిటీ అంటే గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు ఏదైతే అవసరమో, ఎవరు రియల్ గా బెనిఫిషియర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అందించాలనే. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇంకెందుకు? అట్లని కాదు కదా, ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు అనేది కాదండి. అక్కడ ప్రజాప్రతినిధులు ఏంటంటే కొంతవరకు మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారు, వీళ్ళ పార్టీ వాళ్ళకి, ఎవరి పార్టీ ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారు అని మీ కాలర్స్ కానీ లేకపోతే మనందరూ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది కాదు కదా. ఇప్పుడు అలా కాకుండా నిజంగా ప్రజల్లో ఉండే వాళ్ళనే పెడితే, ప్రజల్లో తిరిగే వాళ్ళనే పెడితే వాళ్ళ యొక్క ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మేమందరం ఎన్నుకునేది ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఒక మాట, రాజకీయ ఆరోపణ కాదు, ఒక పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా సరే, హీజ్ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు వస్తున్నా, ఒక్క నిమిషం. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద పబ్లిక్, పార్టీకి అతీతంగా కార్పొరేటర్ అయినా, కౌన్సిలర్ అయినా, సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ అతను చెప్పింది ఇవ్వాలా. అలా కాకుండా నువ్వెవడివి చెప్పడానికి, మేము నియమించినటువంటి వాళ్ళే జనంలో తిరుగుతున్నారంటే, జనంలో తిరిగే వాళ్ళు వీళ్ళు జన్మభూమి అని ఎవరు సర్టిఫై చేస్తున్నారు? పబ్లిక్ ఓటేసి గెలిపించారు. సాయి గారు, ఇక్కడ ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత ఏ పార్టీ వాడైనా సరే ప్రజలందరి యొక్క ప్రతినిధి అవుతాడు, అంతేగాని ఒక పార్టీ ప్రతినిధి అవడు. ప్రజలందరి యొక్క ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటారు. ఎమ్మెల్యే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గానీ ఎవరు ఇది లేకుండా అక్కడ బెనిఫిట్ అయితే జరగదు. ఇప్పుడు ప్రతిదీ వీళ్ళు కూడా ఏదో అక్కడ జరిగిపోతుంది, జన్మభూమి కమిటీల వల్ల మాకేం అందట్లేదు అని చెప్తా ఉన్నారు. ప్రతిదీ కూడా అధికారికంగా మా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, ఇళ్ళు కానీ, లేకపోతే రేషన్ కార్డు కానీ, ప్రతి స్కీము మీరు అందరూ కూడా చూసుకోవచ్చు కదా, ఆన్లైన్ లో ఉంటుంది కదా. ఏదైతే ఎందుకు ఇలా రాజకీయ ఆరోపణలు చేయాలని, ఇప్పుడు తప్పు అనేది కాదు, నేను కొన్ని చోట్ల జరిగితే జరుగుండొచ్చు, కాదని అనట్లేదు. రైట్, రాజశేఖర్ గారు చెప్పండి. సాయి గారు, ఇప్పుడు ఈ జన్మభూమి కమిటీలో సునీత గారు చెప్తా ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఆ ఊరు సర్పంచ్ కానివ్వండి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విఆర్ఏలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, ఇంతమంది మన రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు కాదని మీరు సొంతంగా తీసుకొచ్చిన జన్మభూమి కమిటీల చేత చేయిస్తున్నారంటేనే అక్కడ మీరు యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు ఒక్కసారి గమనించాలి. చివరికి కలెక్టర్ కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు సాయి గారు కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అన్నారు. ప్రతిపక్షం కన్స్ట్రక్టివ్ అప్రోచ్ వెళ్తుందన్న దానికి నిదర్శనం ఏంటంటే, స్వయంగా తెలుగుదేశం ఎంపీ అయినటువంటి శివప్రసాద్ గారు, చిత్తూరు ఎంపీ అనుకుంటాను, ఆయనే ఎస్సీ సబ్ ప్లాన్లు కానివ్వండి, ఎస్సీలకు కానీ ఏం న్యాయం జరగట్లేదని బహిరంగ విమర్శించారు. అది మీరు కూడా పత్రికల్లో, టీవీలో చూస్తుంటారు. ఇక బీసీలు అంటే వర్గాల వారీగా వెళ్దాం, కులాల వారీగా కన్నా బీసీ వర్గాలకు జస్టిస్ ఈశ్వరయ్య గారు స్వయంగా
ఆయన పత్రికాముఖంగా పార్టీల మధ్య ప్రకటించారు. చిచ్చు పెడతారు, కులాల మధ్య మాట్లాడతారు, ఉండండి, ఒక్క వర్గాల నిమిషం, మధ్య మాట్లాడతారు. వర్గాల వారిగా ఈరోజు సాయి గారు పెట్టింది ఏంటంటే ఎవరికి న్యాయం జరిగింది? సాయి గారు ఈ రోజు ఎవరికి అభివృద్ధి సంక్షేమం అని నేను చెప్తా ఉన్నాను. ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగండి. అలాగే బీసీలు న్యాయం జరగట్లేదు, బీసీలు మీరు ఆగండి. మీరు అన్ని చేస్తే మీరు ఇట్లా మధ్యలో ఇంటర్వ్యూ అవసరం లేదు. చెప్పండి. బీసీలకు న్యాయం జరుగుంటే కులాల వారీగా మీరు తీసుకుంటే రజకులను ఎస్సీలో చేస్తా అన్నారు, చేశారా? నాయి బ్రాహ్మణులకి మీరు గుళ్లలోకి వచ్చా వాళ్ళు చేసే పనులకి వాటా పెంచుతామన్నారు, చేశారా? అడిగిన వాళ్ళని మీరు స్వయంగా బెదిరించారు. ఈశ్వరయ్య గారు బీసీలు ప్రధాన న్యాయమూర్తులు పనికిరారా అని స్వయంగా లెటర్లతో సహా చేశారు, బీసీలకు అన్యాయం చేశారు. ఇక అగ్రవర్ణాల విషయాలకు వస్తే స్వయంగా మీరు బ్రాహ్మణులకి మీ మేనిఫెస్టోలో చెప్పింది అర్చకులకు రిటైర్మెంట్ లేదన్నది మీరు బలవంతంగా రిటైర్మెంట్ చేశారా లేదా? నేను వ్యక్తుల గురించి మాట్లాడలేదు, మీరు మేనిఫెస్టో చెప్పేది మాట్లాడుతున్నాను. ఈ రకంగా మేం చెప్పిన ప్రతిపక్షం చెప్పినే కాకుండా సాధారణ ప్రజలు కానివ్వండి, ఒక మేధావులు కానీ చేస్తుంటే ఇదంతా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ కాదా అనేది నేను అధికార పక్షాన్ని చెప్పుకుంటున్నాను. రైట్. ఇంకొకటి, ఇన్ని రకాలుగా మీరు అంటే రజకులు కానివ్వండి, బోయవాళ్ళు కానివ్వండి, దూదేకులు కానివ్వండి, ఇన్ని రకాలుగా మీరు చేశారు. మేము చేసిన ప్రతి అంశాన్ని వివిధ వర్గాలు, మీ ఎంపీలు కానివ్వండి, మీ ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళు కూడా ఎలుగెత్తి చూపించారు. సో ఇది కన్స్ట్రక్టివ్ అప్రోచ్ కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. ఇక చివరిగా మేము చెప్పేది ఏంటంటే, ఇక అడ్మినిస్ట్రేషన్ సాయి గారు ఒక్క నిమిషం, ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా ఏ ముఖ్యమంత్రి కింద పనిచేసిన చీఫ్ సెక్రటరీలు ఇంతవరకు వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పని విధానం మీద విమర్శలు చేయలేదు. అలాంటిది ఇద్దరు చీఫ్ సెక్రటరీలు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్తున్నాను, మీ మీద విమర్శలు చేస్తే మీరు దాన్ని సద్విమర్శలుగా తీసుకోకుండా వాళ్ళ మీద మీరు ఎదురుదాడి చేశారా లేదా? ఈ రకంగా ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తే రాజకీయ ఆరోపణలు అంటారు, సాధారణ మానవులు మేధావులు చేస్తే మీరు మళ్ళీ వాళ్ళ యొక్క రాజకీయంగా ఏదో అంటగడతారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంటే మీరు సరియైన పాలన అందిస్తున్నారంటే ప్రజలు నమ్మమంటారు. ఏ విధంగా నమ్మమంటారో సునీత గారే చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి. మీరు నమ్మరేమో, మీకు కనిపించట్లేదు. డెఫినెట్ గా ప్రజలు నమ్ముతారు. మీరు మతాల మధ్య, కులాల మధ్య చెప్పింది అదే మేడం. చెప్పింది ఏంటి? కులాల మధ్య చిచ్చులు పెట్టి విధ్వంసాలు సృష్టించడం గానీ మీ పార్టీకి అలవాటు. అది మాకు అలవాట్లేదు అటువంటి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. కులాల మధ్య రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, దాని వెనక విధ్వంసాలు చేయటం అనేది మీ యొక్క పార్టీకి అలవాటు, మాకు అలవాట్లేదు. మోత్కుపల్లి నరసింహులు చెప్పాడు, మీరు వర్గాలను ఎలా విడదీస్తారని మీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఈ రోజు ఎస్సీలకు చిచ్చు పెట్టారు, బీసీలకు చిచ్చు పెట్టారు, కులాల వారీగా రాజధానికి వస్తే కులాల కంపు కొడతా ఉంది. ఇది మీరు పరిపాలించే పాలన. అయ్యాక మీరు మాట్లాడారు. ఈ రోజు బయటకు మాట్లాడారు. ఆయన సిఎస్ గా ఉన్నప్పుడు అమరావతి శంకుస్థాపనలు ఆనాడు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు రాజకీయ ఆరోపణలు? ఎవరైనా అంతేనండి, ఆ రోజు ఎందుకు చేయలేదు? మీరు ఇదే ప్రభుత్వంలో పనిచేస్తారు, చేతులు కలిపి మీరు వారు కలిసి మాట్లాడుతున్నటువంటి మాటలు కలిసిపోయారు. చివరికి వారిని అర్చకులను కూడా మీరు ఇంత దారుణంగా వేడిపిస్తా ఉంటే మీరు ఆ పాపాలు అనుభవించడం తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలే, మీ చిత్తూరు శివకుమార్ గారు, చిత్తూరు శివప్రసాద్ గారు మీ మీద ఆరోపణలు చేశారా లేదా? శివప్రసాద్ గారు ఆరోపణలు చేశారా లేదా? చూడండి ఏ రకంగా సమాధానం స్ట్రైట్ గా చెప్పండి. దొంగ తిరుగుడు వద్దు. శివప్రసాద్ గారు ఆరోపణలు చేసిన సమాధానం ఏం చెప్తారు? మోత్కుపల్లి నరసింహులు గారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షంగా మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు సమాధానం మీరు వచ్చి చూడండి, వచ్చి చూసి మాట్లాడండి. మీ ఎంపీ గారు చేసిన కనపడదు. ఒక్క నిమిషం దివాకర్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంత తూర్పార పెడితే మీకు కనపడదు. లేదు లేదు, ఆయన అందరినీ తూర్పార పెట్టారు. రాజశేఖర్ గారు చెప్పండి 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 రాజశేఖర్ గారు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో 17,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారండి. అభివృద్ధిని చూడండి.
అభివృద్ధిని చూడకుండా మీరు రాజశేఖర్ గారు మీ దెబ్బకి సునీత్ గారు మొత్తం మా కేంద్రం అభివృద్ధి జరిగింది లేదనడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారిని నిలదీస్తా ఉన్నారు సభల్లో. రైట్. సాయి గారు, నంద్యాలలో ఒక ఓటరు ప్రశ్నించాడు ముఖ్యమంత్రి గారిని, తుల్లూరులో ఒక రైతు ప్రశ్నించాడు ఇక్కడ శాంతి భద్రత లేవని, ఒక మహిళ అంగన్వాడీ మహిళ ప్రశ్నించింది. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో రాజధాని ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎలా డెవలప్ అయిందో, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేది మీరు, కులాల మధ్య చిచ్చు పెట్టేది మీరు, నాటకాలు ఆడించేది మీరు, తెలుసు. ఒక్క నిమిషం అండి. పబ్లిక్ రెస్పాన్స్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. కిషోర్ గారు చెప్పండి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ప్లీజ్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీకు 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. ఒక విషయమే కాదు. మేడం గారు అంటున్నారు అందరూ సంతోషంగా ఉన్నారంటున్నారు. ఉన్నారు సార్. ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, రాజకీయ నాయకులు ఉన్నారు సార్, బిజినెస్ పీపుల్ ఉన్నారు సార్. బిజినెస్ పీపుల్ కూడా కొంతమంది సార్. కానీ ఎంప్లాయీస్ అయితే 100% దాటుగా ఉన్నారు సార్. వాళ్ళ బడ్జెట్ లో 50% వాళ్ళు సార్. మన లోటు బడ్జెట్, డబ్బు లేదు. మా పాత 60 సంవత్సరాలు వ్యవసాయ కూలి, పొద్దున్న ఉదయాన్ని పోతే రాజుకు వస్తాడు, ఇప్పటికీ 200-300 కూలి. ఇందాక సీఎం గారు చెప్తున్నారు మళ్ళీ పిఆర్ ఏదో ఇంకా వారానికి ఒకటి, 15 రోజులకు ఒకటి, నెల రోజులకు ఒకటి, సిఏలు, డిఏలు, టీఆర్సీలు ఎంప్లాయీస్ కి. 2004 వరకు సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మాకు ఎంతో ముచ్చటేసేది. రైట్. మేము ఆఫీస్కి వెళ్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెస్పాన్సిబుల్ ఇచ్చేవారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కి ఏదో చేస్తే ఓటుపోయి అనేసి ఎంప్లాయీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉండిపోయారు. అది మార్చుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారు అది మార్చుకుంటే సీఎం. థ్యాంక్ యూ కిషోర్ గారు. శ్రీనివాస్ రాజమండ్రి నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఓకే. సో జనరల్ గా నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఇనిషియల్ గా. సో ఇప్పుడు ఒకటైతే కన్ఫర్మ్ అండి, ఇప్పటి వరకు చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం అండి. ఇప్పుడు అంటే మా పల్లెటూరులోనే చూడొచ్చు, లేకపోతే మా విలేజెస్ లోనే చూడొచ్చు, లేకపోతే ఇన్ కేస్ మా స్టడీస్ లోనే చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది అక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు పొలిటీషియన్స్ తింటున్నారు, లేకపోతే టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే కార్యకర్తలకు ఇస్తున్నారు, ఏదో చెప్తూ ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ మా ఊర్లో ఉంటే ఎవరు టీడీపీ కోట్ వేసారో, ఎవరు వైసీపీ కోట్ వేసారో ఎవరికి తెలియదండి. వాళ్ళు వస్తున్నారు, ఇన్ కేసు చేస్తున్నారు తప్ప. ఏ ఊరండి మీది? రాజమండ్రి దగ్గర. ఏంటండి? ఏ ఊరు మీది? రాజమండ్రి దగ్గర. మాది రాజమండ్రి దగ్గర రామచంద్రపురం నియోజకవర్గం అండి. ఊరు పేరు? ద్రాక్షారామం అండి. ఓకే. మీ ఊర్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. అక్కడ వైసీపీకి ఎవరు ఓటేశారు, టీడీపీకి ఎవరు ఓటేసారు బ్యాచ్ పెట్టి చూసే మాకు లోన్స్ ఇవ్వట్లేదండి. రైట్. దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ద లోన్, వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రాణి గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాణి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే సార్. రాణి గారు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశాన్ని అట్లా విమర్శిస్తున్నారే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశాన్ని అట్లా విమర్శిస్తున్నారే. తెలుగుదేశం కాబట్టి ఈనాడు కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొట్టిన కాస్త ఒక రాజధానిగా ప్రజలకు చేయాల్సిన సేవ ఎంతో ఇదిగా చేస్తున్నాడు. 68 సంవత్సరాల వయసు వల్ల ఆయన ఏ రకంగా కృషి చేస్తున్నాడు. వీళ్ళకి మళ్ళీ ప్రతిపక్షంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా తను ఒక్క మాట కూడా మాట్లాడు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి రాణి గారు. అప్పలనాయుడు పార్వతీపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అప్పలనాయుడు గారు చెప్పండి. సార్ ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్, దయచేసి ఫ్రెండ్లీ బిగిన్ మీ సార్. చెప్పండి. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొత్తం వాళ్ళ అనుకూల వర్గానికే ఉంటుంది కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఉండట్లేదు సార్. ఇంకోటి కేంద్రం ఇచ్చిన ఏం చేస్తారు ఇది పాయికాణాల గురించి కూడా 3,000 రూపాయలు వీళ్ళు మొత్తం తీసుకున్నారు సార్. ఈ ఇంత తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారిపోతుందని మేము అనుకోలేదు సార్. ఇంత చందానమైన పార్టీ ఇంకోటి లేదు సార్, నాకు వద్దు సార్. రైట్. థ్యాంక్ యూ అండి. జయచంద్ర కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జయచంద్ర గారు చెప్పండి.
నమస్తే సార్. నమస్తే. మేడం గారు చాలా విధంగా మాట్లాడుతున్నారు కదా. నాకు సొంతంగా జరిగిందండి. మా ఊర్లోన ఒక నాయకుడు, నాకు ఇల్లు లేదు, 8 ఏళ్ళు లేదు. ఏ ఊరు మీది? కర్నూలు దగ్గర. ఏ ఊరు? కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ అండి. మనకి కృష్ణమూర్తి నియోజకవర్గం, మధ్యకేర మండలం అండి అనేది. ఊరు పేరు? బొమ్మనపల్లి గ్రామం అండి. ఓకే, చెప్పండి. బొమ్మనపల్లి చెప్పండి. మా ఊర్లో నాయకుడు నీకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పి ఇల్లు పెరికేసుకోని చెప్పి పెరికేపించిందండి పోయిన సంవత్సరంలోనూ. పెరికేపించుకున్న తర్వాత బునాదులు వాకిలి మట్టం వరకు వచ్చిన తర్వాత నీకు ఇల్లు శాంక్షన్ కాలేదు, ఇష్టం ఏమంటే నేను అప్పు పోసి 6 లక్షలు అప్పు పోసి ఇల్లు మూసేపించుకొని వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో పడుతున్నాను వచ్చాను. ఇంతవరకు ఒక్క రూపాయి కానీ ఇవ్వాలి. నా పేరు కానీ మా భార్య పేరు కానీ అప్లై చేశాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి జయచంద్ర గారు. రాజశేఖర్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. హలో రాజశేఖర్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. హలో చెప్పండి రాజశేఖర్ గారు, నేరుగా ఫోన్లో మాట్లాడారు. సార్ అక్కడ ఉన్న నాయకులందరికీ నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నాను సార్, ఎస్పెషల్లీ టీడీపీ నాయకులు. ఇవాళ 98% మేము హామీలు అమలు చేసేసామని చెప్పేసి యనమల రామకృష్ణుడు గారు అంటున్నారండి. అయితే ఎప్పుడో ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినటువంటి అన్న క్యాంటీన్లు ఎలక్షన్లు ఇంకా 6 నెలలు ఉందనగా గుర్తొచ్చిందా వీళ్ళకి? నిరుద్యోగ భృతి 6 నెలలు ఉందాక గుర్తొచ్చిందండి. అంటే ఏంటి, ఎలక్షన్ల కోసమే ఇవన్నీ కూడా స్టంట్. ప్రజలకు ఏదో చెయ్యాలి ఏంటో అని కాదండి. ఇప్పుడు అందరికి ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి. ఈ రోజు చూస్తేనేమో డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తాము. మీరు హామీ ఇచ్చినప్పుడు మీరు ఆ కండిషన్ ఎందుకు పెట్టలేదు? మీరు ఈ రోజు అప్పుడు 2000 ఇస్తానని ఇప్పుడు 1000 ఇస్తానంటున్నారు. అంటే ఏంటంటే ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారండి అసలు? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఫైనల్ కాల్ చూద్దాం. కృష్ణ విజయనగరం నుంచి. కృష్ణ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఏంటి చంద్రబాబు నాయుడు, నేను ఒక రైతుని సార్. నేను రైతులు అయితే మొన్న విత్తనాలు కలిసి విత్తనం తీసుకోవడానికి వెళ్ళి లైన్ లో నిలబడ్డాను సార్. లైన్ లో నిలబడి మొత్తం విత్తనాల గురించి ఉదయం నుండి సాయంత్రం వరకు కాసుకొని ఉన్నాం. కాసుకొని నుంచి రేపు ఇస్తామని పంపించారు. రాత్రినే మూటకి అదే ఒక బస్తాకి 100, 150 చొప్పున కమిషన్లు తీసుకొని ఆటోమేటిక్ గా మళ్ళీ తెల్లవారు నేను వెళ్ళేసరికి నాకు విత్తనం లేకుండా చేశారు సార్. ఏ ఊరు మీది? మా దగ్గర ఏం లేదని చెప్పారు సార్. ఏ ఊరు మీది? ప్రభుత్వం ఏంటి సార్ ఇది? ఆలే సబ్సిడీ ప్రకటిస్తారు, ఆలే లేకుండా చేస్తారు. అసలు ఎక్కడున్నాం సార్? అసలు టీడీపీ గవర్నమెంట్ ఏకంగా టీడీపీ పార్టీ వాళ్ళకే పనిచేస్తుంది కానీ సామాన్య రైతుకు కానీ సామాన్య ప్రజానికులకు కానీ ఏ విధంగా తోడ్పడలేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్ గా రాజశేఖర్ గారు చెప్పండి. సాయి గారు, ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు చూసిన మన సామాన్య ప్రజల యొక్క ఆందోళన కానివ్వండి, వాళ్ళ యొక్క ఆక్రోశం కానివ్వండి, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మేము చెప్పేది ఒకటే, ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా అది సామాన్యుడికి చేరేలాగా, ఒక సామాన్యుడి కడుపు నిండేలాగా ఉండాలి కానీ అది ఒక తెలుగుదేశం పార్టీకో వాళ్ళ నాయకులకో ఉండకూడదండి. రెండోది, ఇక ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంచిన బాధ్యతను ఎంత బాధ్యతగా చేస్తున్నాము బాధ్యతగా అనడానికి మీకు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలు, అంటే మేధావి వర్గం కానివ్వండి, అటు ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు కానివ్వండి, ఎంత ఖచ్చితంగా మా ఆందోళనకి మా అభిప్రాయాలకి సరి సమానంగా ఉన్నాయో మీకు చూస్తే ఒక అర్థమవుతుంది. కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ స్టంట్ లాగా కాకుండా ప్రజల బాధ్యత, ప్రజల యొక్క కడుపు మంట మొదటి నుంచి వాళ్ళ ఆకలి తీర్చే బాధ్యత మొదటి నుంచి ఉండాలి. ఎలక్షన్ల కోసం మీరు చేసే స్టంట్లని ప్రజలు గమనించారు. అది మీరు ఇప్పుడు చూసారు కాలర్స్ లో. మీరు ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రైట్, ప్రజాపాలన పారదర్శకంగా జరుగుతున్నప్పుడు, ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా నెరవేర్చగలిగినప్పుడు, వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఖచ్చితంగా కట్టుబడి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఇటువంటి రియాక్షన్స్ రావండి. సామాన్యుడు అట్టడుగు స్థాయిలో ఉంచి వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఎక్కడ రాజకీయ నాయకులు ఉన్నతంగా ఉన్న దగ్గర, జన్మగుమ్మటంలో అధికారులు ఉన్న దగ్గర, లేకపోతే డబ్బులు తీసుకొని లంచాలు వేసే అధికారులు ఉన్న దగ్గర, వాళ్ళకి భజన చేసేటువంటి ఈ పచ్చతమ్ముళ్ళు పచ్చ చొక్కాలు ఉన్న దగ్గర బెనిఫిట్ జరుగుతుందని చెప్పి భావించేటువంటి వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే చూపెడతామంటున్నారు. గ్రౌండ్లోనే జరుగుతున్నది ఇది. మేమందరూ కూడా ఆక్రోశించేది. మేము మిత్రపక్షంగా ఉన్న రోజుల్లో కూడా జన్మభూమి కమిటీల్లో అన్యాయం జరుగుతుంది, స్వయాన
ఆ పార్టీ వాళ్ళకి కానీ మిత్రపక్షాలకు కానీ కామన్ మ్యాన్ కానీ పేదవాడికి కానీ, పేదవాడు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఆ పెన్షన్ తెచ్చుకోలేడు, లంచాలు ఇచ్చి మరుగుదొడ్డి తెచ్చుకోలేడు, లంచాలు ఇచ్చి ఇల్లు తెచ్చుకోలేడు. అలాగే చూసి వినండి సునీత గారు, అలాగే చూసి బాధను భరించేటువంటి పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందంటే 2019 ఎన్నికల్లో ఆ కసి ఓటు రూపంలో తీసుకునే పరిస్థితి. రెడీగా ఉన్నాం డెఫినెట్ గా అండి. ప్రజా తీర్పు ఏది ఇచ్చినా మేము సిద్ధం. ప్రజల్లో మాకు విశ్వాసం ఉందని 100% మాకు నమ్మకం ఉంది. ప్రజల్లోకి మేము వెళ్ళగలుగుతాం. మేము ప్రజలకు చేసాం, ధైర్యంగా మేము వెళ్ళగలుగుతాం. ఏదో కొంతమంది సాటిస్ఫైగా లేకుండా కొన్ని చోట్ల ఏదో జరిగి మాట్లాడటం అనేది కాదు. 100% అలాంటి ఏదన్నా సరి చేసుకుంటాము. డెఫినెట్ గా ప్రతి పౌరుడికి కూడా, ప్రతి పేదవాడికి మా సంక్షేమ పథకం అందేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా 2019లో కూడా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారే అధికారంలోకి వస్తారు. మేము ఇవన్నీ ఎలక్షన్స్ కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. 4 సంవత్సరాల కాలంలో 1 by 1 ప్రయారిటీ ప్రకారం చేసుకుంటా వస్తున్నాం తప్ప పేదవాడి కడుపు నింపాలని చెప్పి, పేదవాడి సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అలాగే పెన్షన్స్ కానివ్వండి, ప్రతి స్కీమ్ కూడా 1 by 1 మేము అమలు చేస్తా వస్తాం. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా సాటిస్ఫై లెవెల్స్ పెంచాలని చెప్పి, వారు కూడా చక్కగా పని చేయాలని చెప్పి, ఈరోజు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, ఇబ్బందిలో ఉన్న రాష్ట్రానికి కూడా ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలని చెప్పి వాళ్ళకు కూడా శాలరీస్ పెంచడం కానివ్వండి, ఇవాళ ప్రతి కార్యక్రమం ఏది తీసుకున్నా సరే ఈరోజు ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2019లో ధైర్యంగా మేము ఎన్నికల్లోకి వెళ్తాం. పార్టీ ప్రతినిధులకి, రాజకీయ ప్రతినిధులకి నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ టెలివిజన్ చర్చల్లో మాట్లాడడం అలవాటు చేసుకోండి. పోట్లాడుకోకుండా, పోట్లాడడమే కనిపిస్తుంది మాకు ప్రజలందరికీ కూడా. మాట్లాడడం, తర్వాత ఏదైనా ఒక సద్విమర్శ వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి లోపాలని పైవారికి కూడా తెలియజేసాయా ఈ రకమైనటువంటి విమర్శ వస్తుంది, సరిగ్గా మన పథకాల యొక్క ఆ ఫలం సరిగ్గా అందటం లేదనేటువంటిది. అందులో 10% నిజం ఉన్నా సరే నిజమే కదా, 90% ఆవేశం ఉన్నా సరే 10% నిజం ఉంటుంది. అది తెలియజేస్తే ఈ చర్చలకి ఒక మంచి ప్రయోజనం జరుగుతుంది. ఓవరాల్గా చంద్రబాబు 1500 రోజుల పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రయత్న లోపం ఏం లేదండి. అందులో మనం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎలక్షన్స్ ముందు కొన్ని తప్పవు ఇవన్నీ. కానీ చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం అనేటువంటిది. ఎందుకంటే కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీతో తెగదెంపులు చేసుకోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు. అది పార్టీకి మేలు చేస్తుందా లేకపోతే పార్టీకి కీడు చేస్తుందా అని పక్కన పెడితే, అదే ఇవాళ వాళ్ళు కలిసి ఉంటే రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రయోజనాలు జరుగుండేవని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దాస్ గారు, సునీత గారు, రాజశేఖర్ గారు, షేక్ బాబు గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1500 రోజుల పాలన నేపథ్యంలో రానున్న 6 నెలల పాటు కంటిన్యూస్గా ప్రజలలోకి వెళ్ళి సభలు నిర్వహించడంతో పాటుగా జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకి మరొకసారి వివరించే ప్రయత్నం, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం గురించి వివరించాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీ సంకల్పం. అదే సందర్భంలో ప్రజలు జరుగుతున్నటువంటి లోపాలను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నారు. మరి పరిష్కరిస్తారా, లేదంటే కనుక పాలన అద్భుతంగానే ఉందన్నటువంటిది ప్రజలు నమ్ముతున్నారా అన్నటువంటిది రానున్న రోజుల్లోనే తేలాల్సింది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ కొత్త పిల్లలు మరి కాసేపట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి AP 24.